Holy Lord, I believe, my Lord, I believe, and all things are possible, my Lord, I believe. ఇంత సమయం దైవజనుగా అప్పగించండి. My Jesus is here, and all things are possible. My Jesus is here. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. నీ కనికరము నీ దయబట్టి ఈ సాయంకాల సమయంలో మరొకసారి చాలా రోజుల తర్వాత నీ సన్నిధిలో కూడుకొని వచ్చి నీ వాక్యం ఎంత సత్యమైనది, ఎంత నిత్యమైనది, దాన్ని గ్రహించే మనస్తత్వాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దయచేయండి. ఏ సత్యమైతే వచ్చిందో ఆ సత్యములో జీవించకపోతే, నడవకపోతే ఏమి జరుగుతుందో అది పిలిచేటప్పుడే ప్రభా మేము సిద్ధపడి ముందుకు వెళ్ళుటకు కృపను దయచేయమని, సహాయము చేయమని చిన్న ప్రార్థన మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. నాతో కూడా బైబిల్ తెరిచి ద్వితీయోపదేశకాండం 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనము మనము చదువుకుందాం. లేదా 20 అంతట వారు ఆ ఉదయమునే లేచి తెకువ అరణ్యమునకు పోయిరి. వారు పోయుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురని చెప్పాను. అలాగే అపోస్తుల కార్యములు 3:23, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనము. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో నుండకుండా సర్వనాశనమగునెను. మరియు సమయలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరు, వారందరూ ఈ దినము గూర్చే ప్రకటించరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన మాటల్లో నుండి ఈ దినం మా అందరితో మాట్లాడండి. నీ వాక్యానికి మేము ఏ విధంగా చూడాలి, దాన్ని ఏ విధంగా గ్రహించాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలనేది మేము చూసి నేర్చుకొని జీవించదుము గాక. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో 2-3 ఎక్కడైతే కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నానని మాట ఇచ్చిన వాడు. ఇక్కడున్న హృదయాలతో మీరు మాట్లాడండి, నాకు మీ స్వాధీనంలో తీసుకునండి. నీ వాక్యమును వివరించి మాకు బోధించండి, సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఎవరైతే వాయిస్ రికార్డ్ చేస్తున్నారో వారు దయచేసి చక్కగా చేయండి, ఎందుకంటే రాకపోయిన వారందరూ వింటారు. గ్రూప్లో పెట్టి చాలా దూరం రాష్ట్ర వ్యాప్తంగా మొన్న నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాతో కలిశారు. బ్రదర్, మేము మీ యూట్యూబ్ని ఫాలో అవుతున్నాం, మీ మెసేజ్లను వింటున్నాం, విని మా జీవితాలు దిద్దుకుంటున్నాం బ్రదర్ అనుకుని వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నాకు నిజంగా మన మీద ఎంత భారం ఉంది. జీవితాలు బాగుపడతానంటే ఇంకా దానికన్నా సంతోషం ఏముంది, అవునా కదా? అందుకే జాగ్రత్తగా రికార్డింగ్ చేయాలని నేను కోరుతున్నా.
ఫ్లైట్ మోడ్లో పెట్టి రికార్డింగ్ చేయండి. ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, ఫోన్ లేదు రాకూడదు. రికార్డింగ్ చేస్తే కట్ అవ్వదు మధ్యలో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికి దీవించును గాక. చాలా రోజులైంది కదా మనం కూడుకొని, చాలా రోజులైంది. వాక్యానికి దూరం అయిపోయి బ్రతుకులు ఎలాగ చల్లబడిపోతే మీ అందరికీ తెలుసు. దినదినము వాక్యము దగ్గర ఉండేటప్పుడే ఆ మనిషి భయపడి, పాపం నుండి భయపడి, లోకము నుండి భయపడి దేవుడితో హత్తుకుని బ్రతుకుతాడు. ఒక నిప్పు పక్కన నిప్పు ఉన్నటప్పుడే అది బాగా మండుతుంది. నిప్పు నుండి దూరం అయిపోయిన ఏ నిప్పు అయినా సరే అది చల్లారిపోద్ది. ఇది ప్రకృతిలో ఉన్న సిద్ధాంతం. అందుకే మనం ఎల్లవేళలా దేవుని వాక్యంతో సహవాసం చేస్తున్నప్పుడు ఎనీ టైం, ప్రతిరోజు మీటింగ్స్ వాక్యముతో మనం సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మన ఆత్మని ఆర్పనివ్వకుండా నూనె ఇస్తూనే ఉంటాడు. ఆత్మను ఆర్పకుండా ఉండేది ఏది అంటే వాక్యమే. నిజంగా నీ చెప్పు, ఎంత భక్తిపరుడైనా నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు చల్లారిపోతావు. నీకు సహవాసం కావాలి. ఎప్పుడైనా గొర్రెలకు మీరు చూడండి, వాటికి చలి ఎక్కువ ఉందనుకోండి, చల్లదనం ఎక్కువ ఉందనుకోండి, ఒక గొర్రె పక్కకి ఒక గొర్రె వచ్చి అంటుకొని ఉంటది, నిలబడుతుంది. ఎందుకంటే దీని వెట్ట దానికి తగలాలని, దాని వెట్ట దీనికి తగలాలని, రెండు వేడిగా ఉంటాయి. ఎందుకు అలాంటి సిస్టమ్ పెట్టారు గొర్రెల్లో? దానికి ఎవరు నేర్పిస్తున్నారు? ఎండ గట్టిగా తగిలినా ఒక గొర్రె నేడికి ఒక గొర్రెకి వచ్చి నిలబడతాయి. అంటే ఒకదానికి ఒకటి కాపాడుకునేది సహవాసం. సహవాసం అది దేవుడితో చేసినప్పుడే మనం ఆత్మీయంగా బ్రతుకుతాం. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి, జీవితాలు చల్లబడిపోవడానికి కారణం, మరి కుటుంబాలు చల్లబడిపోవడానికి కారణం దేవుని వాక్యంతో సహవాసం వదిలేసినప్పుడు. నువ్వేదో నీకు తెలిసిన జ్ఞానంతో ఇది దేవుడికి ఇది సరిపోద్దలే అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు మనసులో చాలా మనకి ఇవ్వాలని, మనకి ఇక్కడే వదిలేయకూడదని, ఒక స్థితికి వచ్చిన తర్వాత వదిలేయకూడదని, ఆయనలాగా సమానత్వం మనలో వచ్చినంత వరకు, ఎంతవరకు దేవుడు లాగా నువ్వు కూడా సమానం అయిపోవాలా. అలాంటి లీడర్ ఎక్కడ ఉన్నాడన్నా? అలాంటి వ్యక్తి ఎవరున్నారు భూమి మీద చెప్పండి నాకే. ఏ ఏ ఏ ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ నాలాగా వాడు కూడా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడా? పోనీ నాలాగా ముఖ్యమంత్రి ఇంకోటి అవ్వాలని అనుకుంటాడా? చెప్పండి మీరు. చచ్చిపోయినంత వరకు నేనే ఉండాలనుకుంటాడు. కానీ మన దేవుడు అలాంటోడు కాదు. మన దేవుడు ఏంటంటే తనలాగా ఇంకొకడు మారాలి. ఇంతగా ఆ మనసున్నాడు ఎవడున్నాడు? అందుకే దేవుడు రాజ్యం వేరు, లోక రాజ్యం వేరు. లోక రాజ్యం వారి యొక్క అధికారం కోసం, వారి పదవుల కోసం కొట్టుకుంటారు. కానీ మన దేవుడు తన అధికారము, తన కుమారులు కూడా రావాలని. బైబిల్లో చదివారా మాట? ఎప్పుడైనా చదివారా? బైబిల్ స్పష్టంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఆ మాట రాయబడి ఉంటుంది క్లియర్గా. చూడండి, ఆయన ఎందుకు మనకి పిలుస్తున్నాడంటే, ఆయన ఏదో మధ్యలో వదిలేయడానికి కాదండి. ఏదో కొద్దిగా నీకు తెలిసినంత మాత్రం నీకు వదిలేయడానికి కాదు. నీ లోపల దైవత్వం పూర్తిగా చూడాలని కోరిక ఆయనకి. 8:28 రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఓకే, ఎందుకు అంటున్నాడు ఆయన? ఎందుకు అలా చేస్తాడంటే తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఏంటో రాస్తున్నాడు ఇక్కడ, తన కుమారుడితో, అంటే కుమారుడు అనబడే యేసుక్రీస్తుతో సమానంగా సారూప్యము కలిగిన వారు అగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. ఆమేన్. ఏం చేయాలని పిలిచాడు ఆయన? సమానంగా చేయడానికి. ఏ మినిస్టర్ ఉన్నాడో నాకు పిల్లండి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనే అంటాడా అన్నమాట? నా తర్వాత మా ఊరు ఆడ అవ్వాలా అంటాడా? అవ్వాలని చూస్తే తొక్క తీసేస్తారు, అంచేస్తారు. నిజమే చెప్పండి. ప్రెసిడెంట్ పదవికే ఎవడు రానివ్వడు, నేనే ఉండాలనుకుంటాడు. కావాలంటే గెలడానికి సారా తాగించని ఓట్లు వేయించుకోవాలని చూస్తాడు, సారా తాగాలి. కానీ మన దేవుడు తన కుమారుడు సమానత్వం, మన దేవుడు మైండ్. అందుకే దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు అన్న. అందుకే ఈ లోక రాజ్యాలు వేరు, ఆయన రాజ్యం వేరు. అర్థమైంది ఇప్పుడు?
ఆయన ప్రణాళిక వేరు. అందుకే మనం ఏదో విశ్వాసంలో కొద్ది విషయాలు తెలుసుకున్నంత మాత్రాన్ని మనకు వదిలేయాలని కాదు ఆయన కోరిక. ఆయన కోరిక ఏంటంటే తనలాగా నా కుమారులు అవ్వాలని. ప్రకృతి కూడా చూస్తుంది. ఎప్పుడు దేవుడు కుమారులు అప్రత్యక్షత పరచబడతారు, ఎప్పుడు కనబడతారు ఇలాంటి వాళ్ళు. దేవుడు లాగా సృష్టితో మాట్లాడటం. మొట్టమొదటి ఆదాము ఉండేవాడు అలాగా. సింహాన్ని పిలిచి, ఏ సింహం రా ఇలా కూర్చో అంటే పళ్ళ కూర్చోడేది, చెప్పులే అన్నీ అన్నట్టుగా. ఏ పచ్చిరాజు కింద దిగు, ఏ పర్వతమా అక్కడొద్దు, అక్కడ బాగలేవు, ఇల్లు ఇక్కడ అంటే అది జరిగిపోయేది. పెద్ద దేవుడు సృష్టికర్త దేవుడు అయితే ఆ సృష్టిని ఏలేవాడు మనిషి. ఏది చెప్తే అది. మొదట ఆదాము అలాగుండేవాడు. పాపాన్ని కారణాన్ని బట్టి అధికారం అంతా పోయింది. ఆ యొక్క పవర్ ఆయన దగ్గర, దేవుడు లాంటి పవర్ ఏదైతే ఉండేదో, దేవుడు లాగా శక్తి ఏదైతే ఉండేదో అది కోల్పోయాడు. ఇంకా మరి ఏ మానవుడు కూడా అలాగా చేయలేదు. ఎందుకు? పాపం ద్వారా వచ్చిన వాళ్ళందరూ ఎవడు చేయలేకపోతున్నాడు. కానీ రెండో ఆదామైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? ఆయన మొదట ఆదాము నిలబెట్టుకోపోయింది, రెండో ఆదామైన క్రీస్తు ఆయన చేసి చూపించాడు. ఒక చెట్టుతో మాట్లాడాడు, నువ్వు నాకు ఫలాలు ఇవ్వలేదు కాబట్టి నీ ఫలం ఇక ఎక్కడ ఎవడు తిండంటే 24 గంటలు మాడిపోయింది. ఏంటి నువ్వు చెప్పినట్లని మాడిపోయింది. ప్రకృతి వింటది. సముద్రం మీద ఒకరోజు వెళ్తున్నారు శిష్యులతో సహా. సముద్రం మీద చెలరేగింది, కెరటాలు ముంచేస్తుంది, చెట్లు ఇరిగిపోతున్నాయి వీళ్ళవి. అప్పుడు ఏమన్నాడు సముద్రంతో, ఏ ఆగా, నిమ్మలంగా అయిపోయింది అంటనే. ప్రకృతి ఎలాగెనగలుగుతుంది? మొదట ఆదాముకున్న పవర్ రెండో ఆదాము చూపిస్తున్నాడు ఇక్కడ. ఒకరోజు సముద్రం మీద నడుచుకుని వస్తుండే రాత్రి 3 గంటల జాములో పేతురు అడిగాడు, ప్రభా నువ్వు నడిచేస్తున్నావు, నేను కూడా నడవచ్చా? ఎస్, మీరు కూడా నడాలనే కదా నా కోరిక. నేను ఎలాగైతే నడుస్తున్నాను నువ్వు కూడా నీటి మీద రా. ఏం మునిగిపోలేదు పేతురు. ఎప్పుడైతే పరిస్థితులు చూశాడు అటు ఇటు, దేవుడు చెప్పిన దాని యొక్క ఉద్దేశం పట్టుకోలేకపోయాడు, మునిగిపోవడం ప్రారంభించాడు. నేనేది మాట్లాడతాను అర్థమైంది? అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే దేవుడు లాగా ప్రకృతితో శాసించే శక్తికి రావాలి, దేవుడు లాగా పవిత్రతలోకి రావాలి, దేవుడు లాగా పరిశుద్ధతలోకి రావాలి. ఏదో కొద్ది జ్ఞానంతో మనకు వచ్చేసిందని ఆగిపోవడానికి కాదు. దేవుడు కోరిక ఏంటి తెలుసు? ఆయన హృదయంలో తన కుమారుడి యొక్క సమానత్వం మనందరికీ రావాలని ఆయన కోరిక. అందుకే కొద్ది జ్ఞానం వచ్చినంత మాత్రాన్ని ఆగిపోకండి, ఏదో కొద్ది వాక్యాలు తెలిసినంత మాత్రాన్ని ఆగిపోకండి. నాలో అది రావాలి. దానినే దత్తపుత్రత్వము అంటారు. యేసుక్రీస్తుకి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ కొండ మీద పిలిచి ఏమన్నాడు తెలుసా? రూపాంతరం చెందాడు ఆయన. ఆయనే దేవుడు అని నిరూపించాడు. ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయాయి, తన ముఖము చాలా దగ్గదగా మెరుస్తున్నది. అప్పుడు ఆ మేఘములో నుండి స్వరం ఏమొచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఆయన మాటే శాసనం. ఇంకా హల్లెలూయా, అర్థమవుతుందా? అందుకే దయ్యాలు కూడా ఆయన మాటకి లోబడేవి. అందుకే రోమాధిపతి ఏమన్నాడు? ఆయన నీ అధికారం గురించి నాకు బాగా తెలుసు. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అధికారి చెప్పిందే జరుగుద్ది. మీరు సర్వాధికారివి. మీరు ఏది చెప్పినా ఆ రోగము గాని, జబ్బు గాని, మరణం గాని వినవలసిందే. మీకు సర్వాధికారం ఉందయ్యా. అందుకే యేసయ్య తిరిగి లేచి ఏమన్నాడు తెలుసా? పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఉన్నది. అంటే ఇప్పుడు మనకి ఎందుకు పిలుస్తున్నాడు? అయితే మనకి సర్వాధికారం, మనకి సర్వాధికారులుగా చేయడానికి. దాన్ని ఏదైతే ఏదో తోటలో మానవుడు పోగొట్టుకున్నాడో దాన్ని మరలా మానవుల మధ్యలో నెలకొల్పాలని, ఇవ్వాలని పిలిచాడు. ఏదో ఇప్పుడు క్రైస్తవులు ఎలాగైపోయారంటే చర్చికి వెళ్ళామా వచ్చాం అయిపోయింది, ఏదో పరలోకం అంతా మొత్తం పరలోకం అంతా నేను పొందుకున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఈయన మాట ఒక తొండ ఎందు, ఒక దోమ ఎందు, చెప్పరేంటి, ఒక పంది ఎందు, దానికి డ్రిర్ దాన్ని పిలిస్తే అటు వెళ్తుంటది. ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం ఏంటంటే మనం అనుకుంటున్నాము మన దేవుడి బిడ్డలు అయిపోయింది కదా అనుకుంటాం. నో, అవ్వలేదు. ఒక ఎద్దు ఎనదు, ఒక గొర్రె ఎనదు, ఒక మేక ఎనదు నీ మాట.
ఏమంటే నువ్వు ఆ స్థితికి ఇంక రాలే. దేవుడు కోరుకునే స్థితికి మనిషి ఇంక ఎదగలే. అది ఎదగటానికి దానికోసం ప్రయాసపడి మంట కలిగి ఎప్పుడు ప్రభా అది జరుగుద్ది నాలో, నీ మాట చొప్పున నేను చేస్తాను. అందుకే అంటున్నాడు, యెహోవాను నమ్ముకోండి, వారి ప్రవక్తలను నమ్ముకోండి. ఏం చెప్పాడు ఆయన? అంతటా వారు ఉదయమునే లేచి ఎక్కువ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి ఏమంటున్నాడు? యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. బల్లేరుగూడ వార్లారా, గురుపావార్లారా, ఆ ఆత్మీయమైన యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. నా మాట వినండి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఎందులో చాలా మంది డబ్బులు గల, చాలా మంది పాస్తులు గల అనుకుంటారు. దేంట్లో స్థిరపరచో తెలుసా? ఏదైతే ఆదాం పోగొట్టుకున్నాడో, ఏదైతే మానవుడు కోల్పోయాడు ఏదో తోటలో, ఆ హక్కు పత్రం మరలా నీ దగ్గరికి వస్తుంది. మీరు స్థిరపరచబడతారు. తర్వాత ఇంకేమంటే, ఆయన ప్రవక్తలను నమ్ముకొని, ఆయన ప్రవక్తలు కూడా నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులు అగుదురు. మీరు పొందుకునేవారు అవుతారు. కృతజ్ఞులు అంటే ఏ అధికారం లేకుండా, ఏ అర్హత లేకుండా ఇచ్చిన దానికి కృతజ్ఞత పొందేవాడు అని అంటాం. అవును, నిజంగా అర్హతే కాదు. ఉదాహరణ చెప్తున్నాను, నువ్వు కలెక్టర్ అవ్వడానికి అర్హతే లేదు, నీకు కలెక్టర్ ఉద్యోగం ఇస్తే ఏమంటావు నువ్వు? నిజంగా నేను ఎంత కృతజ్ఞుడయ్యా, ఎంత దయ పొందానయ్యా, నీ దయ వలన అయ్యా, నీ దయ వలన అయ్యా అనరా? ఎవరికి నమ్ముతాయి? ప్రవక్త నమ్ముతాయి. ఎందుకు ఈ మాట రాయించాడు దేవుడు? ఈ మాటల్లో భావం ఉన్నాయి. ఈ కృతజ్ఞులుగా అవుదురు అనే మాట ఎప్పుడైతే నువ్వు ప్రవక్తకి నమ్ముకొని ప్రవక్త చెప్పినట్టుగా చేయటం ప్రారంభిస్తావు, నీ లోపల ఒక అధికారం ఇవ్వటానికి దేవుడు ప్లాన్. ఏ ప్లాన్? నీకు ఆ స్థితికి. ఏదో తోటలో ఎలాగుండేవారు, ఏ సింహం అని చేసేది కాదు, ఏ తోడేలు గొర్రెలు చంపేది కాదు, సావే లేదు. మొదట్లో పాపం రాకపోయినంత వరకు చావు లేదు. ఎప్పుడైతే పాపం వచ్చిందో ఒకదానికి ఒకటి చంపుకొని స్టార్ట్ అయిపోయింది. ఒక మాట ఒకడు వినడం మానేసింది. కృతజ్ఞులు మరలా అవ్వాలంటే మనం ఎవరి మాట వినాలి? ప్రవక్తల మాట. ఇప్పుడు ఈ డినామినేషన్లన్నీ దయ్యాలు దూరిపోయి ఇప్పుడు ఏమంటున్నారు? ప్రవక్త అవసరం లేదు. ఒక్కొక్కడు దొంగ ప్రవక్తలు వచ్చేసి నేను ప్రవక్త అని చెప్పుకోండి. ప్రవక్త అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు ప్రవక్త అంటే ఏం చెప్పాలి తెలుసా? ఆయన చూడకుండా ఎక్కడో జరిగింది ఇక్కడ చెప్పాలి. అదే ఏంటంటే ప్రవక్త అంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్కడో జరిగింది ఇక్కడ చెప్పాలి. ఏ ప్లేస్ లో ఉన్నదో, ఏ రంగులో ఉందో, ఏ స్థలంలో ఉన్నదో, దాని పేరేటో, దాని అడ్రస్ ఏటో, దాని వీధేటో, అది ప్రవక్తకి దేవుడు దర్శించాడని అర్థం. దేవుని కన్ను. ఆ రోజు అగ్నిస్తంభంలో పౌలు గారికి కనబడినప్పుడు, నువ్వు తిన్నననే వీధికి వెళ్ళు. వీధి పేరు చెప్పాడు. తిన్నదనే వీధికి వెళ్ళి అక్కడ ఒక ప్రవక్త ఉంటాడయ్యా, అననీయ ప్రవక్త ఉంటాడు. ఆయనకి దగ్గరికి వెళ్ళు. నీ గూర్చి నేను ముందే చెప్పాను ఆయనకి. ఆయన ప్రవక్తే. ఏంటది? ఆయన ప్రవక్తకి దేవుడు దర్శించాడు. ఈయన ప్రవక్తని ఎలా చెప్పగలంటే, ఈ ఎల్లక మునిపే, కలవక మునిపే చెప్పగలరు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వారికి ముందే తెలియజేస్తాడు. ఇదే సూచన, ఇది దేవుడే ఇతనితో ఉన్నాడని. నా మట్టుకు నేను ప్రసారం చేసుకోవడం కాదు, నేను ప్రవక్త. బోల్డ్ మంది దొంగ ప్రవక్తలు వచ్చారు ఇప్పుడు. నేను ప్రవక్తని అంటాడు. ఏదో వాక్య జ్ఞానం కొన్ని తెలుసుకొని, సాతానుడికి బాగా తెలుసు వాక్యం, బైబిల్ మొత్తం తెలుసు. యేసు ప్రభువే బోధించినోడు మనకి బోధించలేడా ఏంట? బైబిల్ మొత్తం తెలుసు, అడిగి అక్షర రూపాలన్నీ తెలుసు. కానీ దాని వెనకాల రెవల్యూషన్ తెలియదు, దాని వెనకాల ప్రత్యక్షత తెలియదు. అర్థమవుతుంది మీ అందరికీ? ప్రవక్త అనగా కనబడకపోయిన దానికి ముందు ఇక్కడ చెప్పాలి. ఇది అందుకే ఈ కాలంలో మనిషి కుమారుడు పరిచర్య మరలా జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. లూకా 17:30, లూకా సువార్త 17:30 నేను మరలా మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినములలో నోహావు దినముల వలె ఉండను, లోతు దినముల వలె ఉండను. లోతు దినాలు ఏం జరిగింది? అది చదవరు. లోతు దినాలు జరిగింది, పాపం ఎక్కువైపోయింది కదా. కాదు నాయన, లోతు దినాలు మరొకటి జరిగింది.
అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, వచ్చి దుగ్గుడారంలో కూర్చున్నాడు. సారా లోపల నవ్వితే బయటికి చెప్పేశాడు. హృదయ రహస్యాలు ఎందుకు నవ్వా నువ్వు అని అడిగాడు. హృదయ రహస్యాలు చెప్పాలా బయటికి. మనసులో ఏమనుకుంటున్నారో మనుషుల దగ్గర చెప్పాలా. మరలా పరిచర్య జరుగుతుందని దేవుడు చెప్పాడు. మళ్ళీ ఈ కాలంలో వాగ్దానం ఇచ్చాడు. ఆ పరిచర్య జరిగించడానికే విలియం మేరీ బ్రహ్నాం గారికి పంపించారు. ఆయనకి ఎవరు చెప్పనవసరంలే. నువ్వు ఏ వీధోడో ఎక్కడోడవో, నీ పేరేంటో, నీ ఉద్దేశం ఏంటో, ఆయన దగ్గరికి వెళ్తే చాలు మొత్తం లిస్ట్ వచ్చేది. నువ్వు యాసాలు వేసుకుని వచ్చి చర్చికి వచ్చేస్తే పరిశుద్ధాత్మ ఆయనకు వచ్చి చెప్పి చూడు, పలానోడు సీమోను ఈ రోజు ఏం చేశాడు తెలుసా, ఏం చదువుతాడా, ఆమెతో ఎందుకు నువ్వు మాట్లాడావని అడుగుతాడు. దీనికల్లా తెలిసిపోయినా బాబు దేవుడయ్యా నువ్వేం మాట్లాడావో తెలుసా అని ఆయన మాటలు కూడా చెప్పేశాడు. హృదయ రహస్యాలు ఎరగడం అంటే అది. ఏ సిస్టర్ ఎక్కడో ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే ఎవరి గురించి ప్రార్థన చేస్తుందో చెప్పేశాడు. ఇక్కడ ఒక మనిషి ఎవరు చెప్పలేడు అలాగా. దేవుని ఆత్మకే తెలుసు సృష్టిలో ఏం జరుగుతుందనేది. దేవుడు మరలా ఒక వ్యక్తిలోకి వచ్చి మరలా మాట్లాడు. ఇది జరుగుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. లూకా సువార్త 17:30 నుండి మనం చదివితే. అవునా కాదా? అవును. మరలా ఎందుకు ప్రవక్త అంటే ఎవడు పడతాడు నమ్మడానికి కాదు. నువ్వు కలగంటే చూడండి విచిత్రం చూశాను. ప్రవక్త యొక్క గురులక్షణం నేను చెప్తున్నాను. రంజిత్ వైపు ఎప్పుడైనా కలగురుని భావం చెప్పాడు ఎవరిదైనా? ఆయన ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు కదా. నాకు కళ వస్తే నేను కళ చెప్పను, దాని భావము చెప్పను. నేను కళ చెప్పేస్తే ఏదో ఊహించుకొని దాని అర్థం ఇది బెదరు అని చెప్పవచ్చు, ఏదో నచ్చింది చెప్పవచ్చు. కానీ నేను నా కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. దాని కలగన్నోడు వీడు అన్ని మాట్లాడుకోని కలగంటాడు. ఆయన మనసుకి తెలుసు, తన ప్రాణానికి తెలుసు. కళ అనేది నీ ప్రాణానికి సంబంధించింది. అక్కడ జరిగిన కళ రాత్రి 7 చూసావో, ఈయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ కళ చెప్పేవాడు దాని భావము కళ కరెక్ట్ చెప్తున్నాడు అంటే భావం కూడా కరెక్ట్. అయితే ఇప్పుడు కళ చెప్పకపోయినాడు భావం ఏడు చెప్తాడు. ఎప్పుడైనా ఎవరికైనా అలా చేశాడా? ప్రవక్త అంటే ఎవడు పడతాడు ప్రవక్త కాదండి. దానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వాక్యము చెప్పినట్టుగా జరగాల. వాక్యములు ఏమి రాయబడిందో అదే జరగాలి. అది ప్రవక్త యొక్క గుణలక్షణం. ఈ రోజు ప్రవక్తకు పట్టుకోవడం తెలియదు. పుషొక్కుని ఏం నేర్పించారు తెలుసా? దొంగ ప్రవక్తలు వస్తారు. ఈ దొంగలే ఏమని నేర్పిస్తారు ప్రజలకి? వీళ్ళే అబద్ధ ఆత్మ కలిగిన వాళ్ళు. వీళ్ళే ప్రజలకి ఏం నేర్పిస్తారు? సంఘస్థులకి దొంగ ప్రవక్తలు వస్తారు. దొంగ ప్రవక్తలకి నిజమైన ప్రవక్తకి తేడా చెప్పాలి కదా. దొంగ ప్రవక్తలకి ఇలాగ వస్తారు, నిజమైన ప్రవక్తలు ఇలా చేస్తారని చెప్పాలి కదమ్మా. పుసుక్కుని ఏం నేర్పిస్తారు జనాలకి? దొంగ ప్రవక్తలు వస్తారు అన్నాడు మా పాస్టర్ గారు. దొంగ ప్రవక్త యొక్క గుణలక్షణం ఏంటి? నిజమైన ప్రవక్త యొక్క గుణలక్షణం ఏంటి? బైబిల్లో రాయబడింది. నిజమైన ప్రవక్త అయితే కలగని వస్తే ఎవరైనా ఆ కళ చెప్తాడు. దానియేలు ప్రవక్త కదా. నెబుకద్నెజరు రాజు దగ్గరికి ఏమి వెళ్ళాడు? ఏమండి రాజుగారు మీ కళ చెప్పండి నేను చెప్తాను అన్నాడా? ఏంట రాజు నువ్వు చిరంజీవి అవుదుగాక, నువ్వు పలానా కలగన్నావు. అప్పుడు గుర్తొస్తుంది ఆయనకి. అవును నువ్వు పలానా కలగన్నావు. ఒక ప్రతిమను చూసావు, ఆ ప్రతిమ తల ఏమో బంగారముది. అవునా అన్నాడు. ఈయనకి ఎలా తెలిసిపోయిందన్న? ఈయనకి ప్రవక్త అంటే అది లెక్క. అర్థమైంది మీ అందరికి? హల్లెలూయా. ఇప్పుడు సౌలు వెళ్ళాడు. సౌలు ఎక్కడో గాడిదలు తప్పిపోయాయి వాళ్ళది. అక్కడ సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సార్ నా గాడిదలు తప్పిపోయాయి అంటే, అవి ఎక్కడో తప్పిపోయాయి, ఈయనకి ఎలా తెలుస్తుంది? అది ప్రవక్త అంటే అని చెప్పాడు. పలానా దగ్గరికి వెళ్ళు, ఎదురుగా ఒకడు వస్తాడు, ఆయనకి ఇలా అడుగు, ఇలా ప్రశ్నించు, తర్వాత ముందుకెళ్ళు, నీకు కనబడతాయి అన్నాడు. ఏంటిది? ఈయన తోలిని అడిగి చెప్తున్నాడు. ప్రవక్త అంటే ఆయనకి నువ్వేం చెప్పక్కర్లే. దేవుడు కన్ను,
దేవుడు ఎలాగైతే చూస్తున్నాడు భూమికి మొత్తం సినిమా చూపిస్తాడనమాట. ఈయన చూస్తుండగా కళకి దర్శనానికి తేడా తెలియదు. ఈ రోజు కూడా కళ అనగా పడుకునేటప్పుడు వచ్చేది. 5 జ్ఞానేంద్రియాలు ఫుల్ నిద్రలో ఉంటాయి. నీ ప్రాణం తెలిగేసి ఉంటది. దానికి అది చూస్తది. ఇప్పుడు దర్శనం అనేది అలా కాదు. ప్రవక్త అలా చూస్తుండగా ఆయన ముందు టీవీ ఓపెనింగ్ అయిపోద్ది. తెర. ఎక్కడెక్కడ దేనికోసం ఏం మాట్లాడుతుందో, దేనికోసం మొత్తం పిక్చర్ చూపించేస్తాడు. అది వాళ్ళకి ఇచ్చిన వరం గిఫ్ట్. అది ప్రవక్త. రంజిత్ ఇప్పుడు ఎప్పుడైనా ఎవరి గురునే చెప్పారా? మరి ఆయన ఎలా ప్రవక్త అయ్యాడు? స్వస్థతలు నమ్మకపోయినప్పుడు ఆయన ప్రవక్తలయ్యాడు. బైబిల్ నిన్న నేడు ఒకటే రీతికున్న దేవుడు చేయగలడని బైబిల్ చెప్తుంటే దాన్ని నమ్మకపోయినాడు, వాక్యం నమ్మకపోయిన వాడు ప్రవక్త ఎలాగవుతాడు? నాకు మీరు చెప్పండి. ప్రవక్త అంటే తేడా ఈ రోజు వరకు తెలియదు. నేను ఎందుకు, నా సబ్జెక్ట్ ఇది కాదు. నేను అసలైన దానికి తీసుకుని వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను. అందుకే ప్రవక్తలు నమ్ముకోండి. ఎందుకు నమ్ముకోవాలి? దేవుడు వారితో ఉంటాడు. దేవుడు నోరు, దేవుని కన్ను, దేవుడి యొక్క పద్ధతి, దేవుని యొక్క స్వభావము చూపిస్తుంటారు. వారి ద్వారా ఒక సూచనగా మనకి అప్పుడు వాళ్ళు నమ్ముకుంటే ఏదొస్తుంది మనకి? ఏదైతే పోగొట్టుకున్నామో, మానవ జాతి పోగొట్టుకున్నదో అది వారి దగ్గరికి వస్తుంది. దేవుడు కృతజ్ఞులవుదురు. కృతజ్ఞులు అంటే ఏంటి? ఏదైతే పోగొట్టుకుంది మరలా దొరికితే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంటారా లేదా? మనం కోల్పోయింది, మనం అర్హత లేకపోయింది మన దగ్గరికి వస్తే ఏమంటారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మీ రుణం ఎప్పుడు తీసుకోలేము. కృతజ్ఞులు అంటారు దాన్ని. నేను మాట్లాడుతున్నాను. ఏదోని తోటలో మానవులకి, అమ్మా జాగ్రత్తగానండి, మానవులకి ఎలాంటి అధికారం అంటే నీటి మీద నడిచే అధికారం కూడా ఉండేది. ఆదాబావలు ఏంటి అటు పక్క వెళ్దాం, బాగా ఉన్నాయి పువ్వులు అంటే రోడ్డు మీద నడిచినట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మగారు తెచ్చింది పాపము, మోసుకొని తెచ్చింది ఎప్పుడైతే అయిందో, ఇప్పుడు అప్పుడులాగా నడిచేది మనం చూస్తుంటే పుడుక్కుని వెళ్ళిపోతాడు లోనికి. ఏమైందంటే పోయింది మన దగ్గర ఉన్న అధికారం. ఏహే, అదే మరలా రెండో ఆదామైన క్రీస్తు భూమి మీద పరిచయం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. మరణించే వాడికి ఏమన్నాడు ఆయన? లేచి కూర్చున్నానా? మరణించే వాడికి ఏమనేవాడు ఆయన? లాజరు బయటికి రా, 4 రోజులు అయిపోయింది కుళ్ళిపోయిన వాడికి, బయటికి రా. ఏ అధికారం? ఎక్కడి నుండి వచ్చింది అధికారం? కుమారుడికి అటువంటి అధికారం ఉన్నది అది ఏదో తోటలో. ఈ కుమారుడు చూపిస్తాడు ఇప్పుడు ఆయనతో మనకి సమానము చేయాలని. బుద్ధినే కాదు, ఆడుకోవడానికి రమ్మన్నట్ల దేవుడి దగ్గరికి మనకి. దేవుడికి నమ్ముకోవడానికి చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన మనిషికి ఏదో ఇచ్చాడు, అది పోగొట్టుకున్నారు మానవుడు. అది ఆ స్థితికి మనం నిజంగా చెప్తున్నాను. నువ్వు చదువుకోవడానికి క్లాసులోకి వెళ్ళేటప్పుడు ఎలాగైనా సరే నేను కొట్టాలి ఈ ఉద్యోగం అని చదివినోడు వేరు. ఏదో వచ్చాం నాలాంటోడు ఉంటాడు దొంగడు, చదువు దొంగ నేను. పేరుకి అమ్మ నాన్నల దగ్గర తిట్లు కాయకుండా మా అమ్మ రోజు తినేసేది, పుస్తకం తీసావరా పుస్తకం తీశారు, తోటి పిల్లలు ఎలా చదువుతున్నారు చూడరా దొంగ మొక్కవాడ, పుస్తకం తీశారా పుస్తకం. ఆ మాట అంటే గుణపాలతో గుచ్చినట్టుగా ఉండేది. దానికి భయపడి వెళ్ళేవాడిని స్కూల్కి. కానీ నిజంగా నేను ఉద్యోగం సాధించాలి, నేను మంచి బ్రతకాలనే ఉద్దేశంతో నేను స్కూల్కి వెళ్ళేవాడిని కదా. అందుకే చదువు రాలేదు, అన్ని 5 మార్కులే. అందుకే యథార్థం నేను చెప్తున్నాను, ఇందులో అబద్ధం ఆడడానికి లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం చర్చికి ఎందుకు రావాలట? ఆయనతో సమాన వారసత్వం నాకు ఇస్తానన్నాడు. ఆయన చనిపోయినా తిరిగి లేచినట్టుగా మరలా నాకు చేయాలనుకున్నాడు. నేను ఆ స్థితికి రావాలి. ఏదో వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, 2 మాటలు వినేసి హల్లెలూయా ఆమె అని చెప్పి అయిపోయింది ఈ రోజు అని సంతృప్తి. నీ లోపలికి అది వచ్చినంత వరకు నువ్వు దేవుడిలో నడుస్తూనే ఉండాలి, వాక్యానికి లోబడుతూనే ఉండాలి. ఒక రోజు వస్తుంది అదే. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీరు చెప్పడం కాదు, చెట్టుతో మాట్లాడదు, మీరు అన్నా మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే అది మీ ద్వారా కూడా జరుగుద్ది. అందరు చెప్పండి, అది మీ ద్వారా కూడా జరుగుద్దని యేసయ్య చెప్పలే? చదివారా లేదా? 21వ అధ్యాయంలో మత్తయి సువార్తలో, మత్తయి సువార్తనా, మత్తయి సువార్త అనుకుంటా, లూకా సువార్త, ఒకసారి నేను చూస్తాను ఒక్క నిమిషం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒకసారి తీద్దాం ఫస్ట్.
21 ఓకే, చదవండి మీరు ఒకసారి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిని ఎడల సందేహపడకుండా ఉన్నట్లయితే ఈ అంజూరపు చెట్టుకు ఆ జరిగిన దానిని చేయుట ఆ మాత్రమే కాదు, అది కేవలం ఎలాగ జరిగింది మీరు అది చెప్పడమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదు గాక అని చెప్పినట్లయితే అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకేనా? మన గురుండేనా అది? అంతేగా చర్చకు వచ్చి వెళ్ళిపోవడానికేనా? బ్రదర్, ఈ రోజు క్రైస్తవులు అవి చూసి రావట్లేదు. మేము ఒకటి పోగొట్టుకున్నాం, మరలా అది పొందాలి అనే మనసు లేదు జనాలకి. ఏం చేయాలంటే మాకు దీవించాలా, ఈ భూమి మీద బాగా ఆస్తి ఇచ్చేయాలా, మంచి ఇల్లు ఇచ్చారు, మా పిల్లలందరికీ మంచి స్థాయి ఇచ్చేయాలా. అరే యార్, ఇది ఈ రోజు ఉంటది, రేపు పోద్దరా. నేను చెప్తున్నాను, స్వస్థత పర్మనెంట్ కాదు, నీకు స్వస్థత కూడా పర్మనెంట్ కాదు, నీ ఆరోగ్యం పర్మనెంట్ కాదు. నీకు కావాలంటే నీ జుట్టు అంతా రాలిపోతే జుట్టు కావాలంటే ఇచ్చేస్తాడు. అదేమన్నా పర్మనెంటా ఏంట? 2 షాంపులు రాస్తే మళ్ళీ ఓడడం ప్రారంభం అవుతుంది. నో, అది కాదు. మనకు కావలసింది ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు కాదు. నాకు చెప్పండి, లాజరు లేచాడు చనిపోయి, మరి చావలేదా? మాట్లాడరేది? అది పర్మనెంట్ అయితే ఉండిపోవాలి కదా. స్వస్థతలు ఎప్పుడు కూడా పర్మనెంట్ కావు. చెప్పండి అందరూ. లాజర్ చనిపోయి లేచాడా? ఇంకొక ఊరు మార్గంలో వస్తుంటే, శవం మోసుకుని వస్తుంటే ఎదురైపోయాడు యేసయ్య, ఒక్కగాని ఒక్కడుకు. ఆ ఊరు మోసుకొని వస్తుంటే ఎదురైపోయాడు, లేచి కూర్చోవయ్యా అన్నాడు. తర్వాత లేచిపోయాడు. తర్వాత సావలేదా? మాట్లాడరేది? చచ్చిపోయా లేదా? ఇది పర్మనెంట్. ఏదైతే పర్మనెంట్ కాదో అది అడుగుతుంటారు జనాలు, దాని గురించి ప్రయాసపడుతుంటారు. కానీ మెయిన్ టార్గెట్ దేవుడు తెలుసా? దేవుని యొక్క సమానత్వం. హల్లెలూయా. మనిషి దాన్ని చూడాలని, దాన్ని పట్టుకోవాలని దేవుడు కోరిక. మనం ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. ఈ వర్తమానం వచ్చింది దేనికో తెలుసా? అదే పరిచయం చేయడానికి. ఈ వర్తమానం, ఈ కాలంలో మనిషి కుమారుడు పరిచయం ఎందుకు? మనిషి కుమారుడు అంటే విచిత్రం. మనిషి కుమారుడు యేసుప్రభు కదా. యేసుప్రభు ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి మనిషి కుమారుడు అని పిలువబడ్డాడు. ఆయన ప్రవక్తను, ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు కూడా ప్రవక్త కూడా. అందరు చెప్పండి, నాలాంటి ప్రవక్తను మీ మధ్యలో పుట్టిస్తాను మీ సహోదరులని దేవుడు చెప్పాడు. ఆయన గురుండే. ఆయన దేవుడే స్వయంగా ఒక ప్రవక్తగా అయ్యాడు, వచ్చాడు. మనిషి కుమారుడు పరిచయం అంటే ప్రవక్తగా పరిచయటే మనిషి కుమారుడు పరిచర్య. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త అంటే ఏంటి? హృదయ రహస్యాలు చెప్పాలా, అప్పుడు ఆయన ప్రవక్త. నేను ఒకదాంతో ఒకటి ముడేస్తున్నాను, జాగ్రత్త వినండి. అసలైన పాయింట్ దగ్గర నేను తీసుకుని రావడానికి ఇవన్నీ బాధపడుతున్నాను. ఒక్కదాంతో ఒకటి ముడి వేస్తున్నాను, ఎందుకంటే అది మీరు చూడగలిగి ఉండాలని. మనిషి కుమారుడు పరిచర్య అంటే ప్రవక్తగా ఉండి పనిచేయట. దేవుడు ఏమన్నాడు? యూదుల దగ్గరికి మరలా వెళ్ళిపోక మునిపే మనిషి కుమారుడు పరిచయం లాస్ట్ లో జరిగిస్తాను నేనని వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు అది? లూకాసు వార్త 17వ అధ్యాయం, మలాకి 4వ అధ్యాయం 5-6 వచ్చినారు. 5-6 వచ్చిన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచ్చిన. అర్థమైందా? ఈ విషయాలు దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, మారలేదు. ఆయన పద్ధతి మారదని హెబ్రీ రాసిన 13వ అధ్యాయం 8వ వచ్చిన. ఇవన్నీ కూడా దేవుడు మారడు, తన పద్ధతి మారదు, తన రూల్ మారదు, తన ప్రణాళిక మారదని చెప్పడానికి. ఇప్పుడు దేవుడు ఏం అనడానికి వచ్చాడు చూడండి. ఏదైతే ఒక మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడో ఆ అధికారము కోల్పోయాడు మానవుడు. మరలా దాన్ని అందించాలి. అది ఇవ్వటానికే మరలా ఈ కాలంలో మనిషి కుమారుడు పరిచర్య. మనిషి కుమారుడు అని నేను అంటున్నప్పుడు ఏం చెప్పాను? ప్రవక్త పరిచర్య. మనిషి కుమారుడు పరిచర్య నేను ఎందుకు అంటున్నాను? జాగ్రత్త వినండి. బైబిల్ యొక్క భాష వీళ్ళకి తెలియదు కొంతమందికి. ఎజ్కేల్కి దేవుడు ఏమని పిలిచాడు? నరపుత్రుడా. నరపుత్రుడు అంటే ఏంటి? పందికి పుట్టినోడా అని అన్నాడా? చెప్పండి, ఏది చెప్పండి. ఒరే పందికోనా అన్నాడా? నరపుత్రుడా, మనిషి కుమారుడా. ప్రవక్త పరిచర్యకి మనిషి కుమారుడు అని పిలుస్తారు. ఇదంతా ఒక బైబిల్ ప్రణాళికలో ఉన్నమాట. వింటున్నారా? జాగ్రత్త వినండి. నేను ఎందుకు దేవుడిని నమ్ముకోండి, ప్రవక్త నమ్ముకోండి అంటున్నానంటే, వీళ్ళ మాట కానీ దేవుడు పంపించాడు ఆ ఉద్దేశం కొరకే. అందుకే ఈ కాలంలో ప్రవక్త ద్వారా ఏం చేశాడంటే, తన పలికితే ఉడతలు సృజించాడు. ఏం వినరు?
పలికితే రంజిత్ వైపు ఎన్ని ఉడతలు సృష్టించాడు. ఈయన ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు మన టీవీలో. నేను అందుకు అటాక్ చేస్తున్నాను, లేకపోతే ఊసెళ్ళను. మనకు అవసరం లేదు. నేనే ప్రవక్తని. ఇంకేమన్నా తెలుసా, విలియం మేరీ బ్రన్నం గారు 1200 మెసేజ్లు అన్నీ చేశాడు, కానీ నేను 1,00,000 చేస్తాను అంటున్నాడు. ఈయనకెందుకు గర్వం వచ్చింది, ఆయన పేరు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఈయన వర్తమానాలు చదివేసి కొన్ని దొంగతనం చేసేసి కొన్ని యాక్షన్లు చేసి అలాగా ఆయన బ్రదర్ ప్రవక్త అంటే ఏంటి? పుట్టుకు నుండి ప్రవక్త అయ్యా. ఆయన పుట్టుకు నుండే మహా అద్భుతం. ఆయన 5 గంటలకు పుడితే రూమ్ నిండా వెలుగే. వాళ్ళ నాన్నమ్మ అనుకుని ఆశ్చర్యపోతుంది. వాళ్ళ నాన్నమ్మ ఆడ పిల్లవాడి మీద మంచం మీద వెలుగు నిలబడ్డది. ఏంటి ఏంటి వెలుగు? ఉదయం 5 గంటలకే సూర్యుడు వచ్చాడు. పోనీ సూర్యుడు తూర్పు నుండి వస్తాడు, పోనీ ఇది పడమర వైపు కనబడుతుంది. చిన్నప్పటి నుంచే సూచనలు ఇస్తాడు. ఉదయం 5 గంటలకే వెలుగు వచ్చి నిలబడ్డది. చిన్నప్పటి నుంచి నీ కాపలా కాస్తూనే ఉన్నాడు ఆయన. నీతో పని ఉంది, నువ్వు సారా తాగరాదు, సిగరెట్ తాగరాదు, ఏ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, పవిత్రంగా ఉండాలి, నీతో పని ఉంది అని ఒక సుడిగాలిలో నుండి మాట్లాడుతూ వచ్చాడు ఆయన దగ్గరికి. దానికి సాక్షులు అలా అమ్మ నాన్నలే. ఆయన చిన్నోడు, ఆయనకే తెలుసు ఇవన్నీ. కొంతమంది మాగీలు అంటే జ్ఞానులు, నక్షత్ర శాస్త్ర జ్ఞానులు, ఆయనకి చూడగానే చెప్పేసేవాళ్ళు, నువ్వు ఒక విచిత్రమైన పుట్టుకలో పుట్టావు, నక్షత్రాలు ఒక లైన్కి వచ్చినప్పుడు పుట్టావు, నీ పేరు విలియం మేరీ బ్రన్నం కదా. వీళ్ళకి అలా తెలిసిపోయింది, నువ్వు తూర్పు వైపు ఉంటే వర్గంలో పడమర వైపు వెళ్ళు అనుకొని ఆయన చెప్పేవారు. భయపడి అలా తెలిసిపోయిన బాబు అనుకొని. బ్రదర్ ప్రవక్త అంటే ఏదో చెప్పుకునేది కాదు. ఆయన ఏమంటాడు తెలుసా, నేను మీరు అన్నట్టుగా ప్రవక్తను కాదని భయపడిపోతుంటాడు ఆయన. మనకి ప్రవక్త ప్రణాళికలు బైబిల్ తెలుసు కాబట్టి మనం కేటాయించాం ఈయన ప్రవక్తని. బైబిల్ ప్రవక్త యొక్క ఫలాలు సూచనలు బట్టి మనం ప్రవక్తగా ఎంచాం, కానీ ఆయన ఎప్పుడు ఎంచుకోలే, ఎప్పుడు చెప్పుకోలేదు. నిజమైనడేమో చెప్పుకోడు, అబద్ధికుడేమో ప్రచారం చేసుకుంటాడు. ఇది విచిత్రంగా ఉంది నాయన, ఇది విచిత్రంగా ఉంది. యేసయ్యేమో అద్భుతాలు చేసి ఈ విషయం ఎవరితో చెప్పద్దు, కొంతమంది బాగు చేసి సైలెంట్ ఎవరితో చెప్పడు అనేవాడు. ఈ డూప్లికేటివ్ సేవకులు మాత్రం చిన్నది టచ్. అల్లక్కడ మరియమ్మ ఉంది, నడుము నొప్పి ఆమెకి. ఎవరికి నడుము నొప్పి లేదు ఈ రోజుల్లో. ఏ మరియమ్మో ఏ ఊరు నుండి వచ్చిందో చెప్పయ్యా, నిజంగా దేవుడు ఉంటుంది నీలో. నడుము నొప్పి ఎందుకు వచ్చిందో, ఎక్కడ పడిపోయిందో, దేనికి వచ్చిందో, ఏ రోజు పడిపోయిందో చెప్పు. మరియమ్మలు ఎవరు ఉండరా? అల్లక్కడ సుందరమ్మ నీ చెయ్యి పైకి లేపడం. ఈ రోజు షుగర్ వచ్చిన వాళ్ళందరూ చెయ్యి లేగవు. ఇదంతా డూప్లికేట్, అది కాదు. ఇవన్నీ అనుకరణలు. ఒక నిజమైన ప్రవక్త అయితే ఆమె ఎందుకు వచ్చిందో, దేనికి వచ్చిందో, ఈమె గురుండే వచ్చిందా, పక్కింటి కోసం వచ్చిందా, నిజమైన ప్రవక్త యొక్క గుణ లక్షణం ఏంటి తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి ఆ సంఘంకి వచ్చి ప్రార్థన చేసింది ఎవరు బలంగా, ప్రభా పక్కింటి కోసం, ప్రభా ఆమె లేకపోతుంది ఆయన అంటే, సిస్టర్ ఫలానా సిస్టర్, మీరు నేను ఎప్పుడు కలవలేదు, కానీ నీ పేరు ఫలానా, నీ ఇంటి అడ్రస్ ఇది, ఈ పట్టణం కాదు, నువ్వు వేరే రాష్ట్రం నుండి వచ్చావు, మీ ఇంటి పక్కన వాళ్ళ నెంబర్ ఇది, ఆమె పేరు అది, ఆమెకి ఫలానా జబ్బు చేసింది, దానికోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వు, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, బాగా అయిపోయింది వెళ్ళంటాను. అది ప్రవక్త యొక్క లక్షణం. ఇప్పుడు ఇది చూసినప్పుడు, ఇలాంటిది ఎప్పుడైతే చూసామో అతడి మాటకి మనం వినాలి, దాన్ని నమ్మాలా. ఈ సంగతి ఎవడు పడతాడు ప్రవక్త అంటే వెళ్ళిపోకూడదు. వాక్యము ద్వారా పరిశీలించాలి. వాక్యం ఏం చెప్పింది, వాక్యం ఏం సెలవిచ్చింది, దేవుడు వాక్యమై ఉన్నాడు,
దేవుడు ఏం సెలవిచ్చాడని చూసిన తర్వాత మనం ఫాలో అవ్వాలి. ఎందుకోసం ఫాలో అవ్వాలి? అతడి దగ్గరే ఈ మెటీరియల్ ఉంది. ఏ మెటీరియల్? ఏదైతే ఏదో తోటలో పోగొట్టుకున్నామో ఆ మెటీరియల్ అందించినాడు ఆయన. ఆ మెటీరియల్ ఇస్తాడు, ఆ శక్తి అది మనకు అందించడానికి వచ్చాడు, పంపించాడు దేవుడు. అందుకే హల్లెలూయా. భూమి శపించబడిపోయింది ఆ రోజు ఆదాం చేసిన పాపానికి. మరలా భూమిని పునరుద్ధరించాలంటే మరలా ఈ మనిషి పునరుద్ధరించబడాలి. మనిషి ద్వారా భూమి శపించబడింది అయ్యా. అదే కదా బైబిల్ చదవండి బాగా. ఆది కాండంలో దేవుడు ఆదాము తప్పు చేస్తే ఆదాము కూడా శపించలేదు, ఎందుకంటే ఆయన పోలిక. ఆయన మట్టుకు ఆయన శపించుకున్నట్టు అయిపోద్ది. ఆయన ఏం చేశాడంటే తన చుట్టుపక్కల ఉన్న భూమిని శపించాడు. ప్రకృతి ఎవరి వల్ల శపించబడింది? మాట్లాడరు. మనిషి ద్వారా భూమి శపించబడింది. మీరు ఆది కాండం తీయండి ఒకసారి, నాకు మీకు చూపిస్తాను. ఎందుకంటే బైబిల్ ఎంత సత్యమో చూడండి ఒకసారి. ఆది కాండము 3:17 అంత బేగ గుర్తు పెట్టుకు ఫటాఫట్ చదవాలి. 17 మీరు చదవాలి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల శపించబడి ఉన్నది. నేలకెందుకు శపించేస్తున్నావు ప్రభు? ఈడు పాడయ్యాడు, ఈయనకి వేయాలి గరువు. భూమి ఏడు చేసింది. వింటున్నారా? భూమి ఏడు చేసిందమ్మా. ఎందుకంటే ఆ నేల నుండి తీయబడ్డాడు ఈయన. అర్థమైందా? ఆ నేల నుండి తీయబడ్డాడు కాబట్టి ఈయనకి నా ఆత్మ ఉంది ఈడు కాబట్టి దానికి చెప్పితే ఈడికి నొప్పుకొలుగుతుంది. ఇప్పుడు ఈడు చెమట వచ్చాలా? ఈడు మంచి ఇత్తనాలు ఎత్తే మధ్యలో తుప్పలు లేచిపోతుంటాయి. అవన్నీ పీకకపోతే అవ్వదు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ ఆ నేల పంట తిందువు. దాని ప్రయాస పడకపోయింది రాదనమాట. ఇంతకు ముందు ఆకలి లేదు, ఏమి లేదా. పాపం రాకమునుపు ప్రకృతి అంతా ఆయన మాట వినేది. ఏది కావాలంటే అదే. యాపిల్ చెట్టు దగ్గర పండేవి కట్టేశాను, ఉంటుంది. ఆయనకి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఈయన చేసిన పాపాన్ని బట్టి భూమి మీద పట్టు వదిలిపోయింది. భూమి తన మాట వినడం మానేసింది, ప్రకృతి తన మాట వినడం మానేసింది, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాల? మరలా మనిషికి ఆ స్థితికి తీసుకొస్తే అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈయన బట్టే అది పోయిందా? ఈయనకి ప్రకృతికి లింకు. మీకు నేను ఎలా చెప్పాలి? ప్రకృతికి బయటికి తీయాలంటే దేని వల్ల అది అయ్యిందో అది బాగు చేస్తే మరలా రొటేషన్. ఇప్పుడు గడియారంలో ముళ్ళు ఉన్నాయి, ఇంతకాలం పనిచేసింది, తప్పన ఆగిపోయింది. ఒక చక్రము అరిగిపోయినందుకు ఎన్ని బ్యాటరీలు మార్చినా అవ్వట్లేదు. ఏదో నేను మాట్లాడుతున్నా, ఎన్ని బ్యాటరీలు మార్చినా అది తిరగట్లేదు. అప్పుడు ఇంకా మంచి మెకానిక్ దగ్గర తీసుకుని వెళ్తే, అయ్యా కొత్త బ్యాటరీ వేసినా తిరగకపోయినా కారణం ఏంటి తెలుసా? దాంట్ లోపల ఒక చక్రం అరిగిపోయింది. మరలా టైం చూపించాలంటే ఏం చేయాలా? ఆ చక్రం మార్చేస్తే, ఆ చక్రం బాగు చేసేస్తే మళ్ళీ మళ్ళీ ఇంకా మామూలే. దేవుడికి కూడా తెలుసు, ప్రవక్తలు నమ్ముకోండి అంటే ఈయన ఏం చేస్తాడంటే పార్సల్, ఈ బాగుపడే పార్సల్ మనిషికి ఇంకా దేవుడి లాగా మార్చే పార్సల్ ఎవరి దగ్గర పంపిస్తాడో తెలిసి ఎవరితోనే? మళ్ళీ ప్రవక్తలతోనే పంపించి మరలా స్థితిని మారుస్తే ఇంకా ప్రకృతి కూడా గొప్ప ఆనందం అయిపోద్ది. హల్లెలూయా. అందుకే ప్రకృతి ఎవరి కోసం ఎదురు చూస్తుంది? అయితే కుమారులు, ఒరే అప్పల సోములారా, మీరు బాగుపడితే నేను బాగుపడతాను నాయన, మీతోనే నాకు లింక్ ఉంది. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 19 వచ్చిన మా బ్రదర్ 19 చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 వచ్చిన చదవండి.
చదవండి బ్రదర్, ఒక్క నిమిషం. మీకు ఎందుకు ప్రవక్తను నమ్మాలి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే ఆదాములాగా. ఆమేన్. మొదటి ఆదాము వలె, మొదటి పవర్ కలిగిన మనిషి వలె ప్రకృతి కొరకు ఈ సృష్టి ఏం చేస్తుంది? సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. ఎందుకు వాళ్ళ మీద చూస్తుంది? వాళ్ళతో ఏంటి ఈయనకి లింకు? ఈ ప్రకృతికి ఏం పని? కారణం మనిషి బట్టి దీని మీదకి వచ్చింది దరువు. ఇప్పుడు ఎవరు బాగుపడాలైతే ఇంకా కిందకి రాయబడింది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి, నాశనానికి లోనైన దాస్యం నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాస్థ్యము, దేవుని పిల్లలు పొందబోయే మహిమ స్వాస్థ్యము కొరకు పొందుదను నిరీక్షణ కలదై వాళ్ళు పొందుకోవాలని ఇది నిరీక్షిస్తుంది. ఆమేన్. ఏంటి నీ అవసరం ఏంటయ్యా? అది పొందుకోవాలని నువ్వు ఎందుకు నిరీక్షిస్తున్నావు? వాళ్ళు బాగుపడతాయి, దేవుడు అనుకునే స్థితికి వాళ్ళు వచ్చేస్తే ఆటోమేటిక్ గా నేను వచ్చేస్తా. అందుకే సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నదే, ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. నువ్వు వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడల్లా ఈ సృష్టి బాధపడుతుంటది. నువ్వు వాక్యానికి విరుద్ధంగా నడిచినప్పుడల్లా, ప్రార్థన లేని జీవితం జీవిస్తున్నప్పుడల్లా సృష్టి బాధపడుతుంటది. చర్చికి వెళ్ళి కూడా దుర్మార్గుడా, ఏదైతే దేవుడు ఇస్తానన్నాడో అది అందుకోకుండా తిరుగుతున్నావురా అని బాధపడుతుంటది. కానీ నువ్వు దినదినము దేవుడికి దగ్గర అవుతుంటే, దేవుడు స్వభావం నీలోకి వస్తుంటే అది కూడా సార్ నీ గురిండే చూస్తున్నాను, నీ గురించి నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? ఈ రోజు పంది కూడా నీ మాట వినట్లేదు, దోమ కూడా నీ మాట వినట్లేదు. ఇంట్లోకి దోమలు వచ్చి కుట్టేస్తుంటాయి, దోమలరా అని అన్నా నువ్వేంటి నాకు తిడతావు, ఇంకా కుట్టేస్తానని తిడుతున్నా. మొదట్లో అలాగ లేదు నాయన. ప్రకృతి మనిషి మాట వినేది. ఈ బోధ ఎవడు బోధిస్తాడు డినామినేషన్ లో? వాళ్ళకేం తెలుసా? అమ్మా, చింత చెట్లు ఎందుకు కాయట్లేదు అనుకున్నారు? జీడి చెట్లు మీ మాట ఎందుకు వినట్లేదు అనుకున్నారు? మీరు ఉండవలసిన స్థితిలో రాలే. ఏదో నేను మాట్లాడుతున్నా, మీరు ఉండవలసిన స్థితిలో దేవుడు ఇస్తాననే స్థితిలోకి, ప్రవక్తకు నమ్ముకోవలసిన రీతిలో మీరు నమ్మట్లే. ఈరోజు నేను నేరారోపణ చేస్తున్నా, ప్రవక్త వర్తమానానికే నువ్వు నమ్మితే నీకు జరగపోయిన కార్యం అంటూ ఉండదు. యథార్థంగా నేను చెప్తున్నా. ఒకరోజు సిస్టర్ హడ్డి బ్రదర్ గారికి ఆయన చెప్పిన బోధకు కానీ, తను చెప్పిన బోధ విషయంలో కానీ ఏనాడో సందేహించకుండా నమ్మి దాని అందు నిలబడి జీవించేది. 2 కొడుకులు ఉన్నారు ఆయనకి, పోరంబోకు కొడుకులు. ఊరి మీద తిరిగేవాళ్ళు, చెప్పిన మాట వినేవాళ్ళు కాదు, తప్పుడు ఫ్రెండ్స్ తో తిరిగేవాళ్ళు. అప్పుడప్పుడు ఏంటి ప్రభా ఈ పరిస్థితి? మాకు నిజమైన ప్రవక్తను పంపించావు, ఆయన ద్వారా నువ్వు ఉన్నావు మాకు తెలుసు, అలాంటి ప్రవక్తకు పొందుకున్న నా ఇంట్లోని ఏటి బాధ అని ఏడుస్తూ ఉండే తనలో తాను. ఒకరోజు ఉడతలు సృష్టించుకొని వస్తున్నాడు అలాగెళ్ళి. సిస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. ముసలిగా ఉంటుంది ఆమె, వయసు పెద్దది. సిస్టర్ రెడ్డి అని చెప్పి, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? నాకు 5 ఉడతలు కావాలనుకున్నాను, 5 ఉడతలు వచ్చేసాయి రంగులు. నేను కళ్ళు తిరిగి నిజంగా ఉడతలేనా ఇవే ఏటా అనుకుని చూస్తే నిజమైన ఉడతలే. దేవుడు పలకమన్నాడు, నేను పలికాను, ఉడతలు ఉన్నాయి. అది నువ్వు నమ్ముతున్నావు అంటే ఎగ్జాక్ట్ రైట్ బ్రదర్. నువ్వు దేవుడు మనిషి అని నాకు తెలుసు, దేవుడు నీతో ఉన్నాడని కూడా నాకు తెలుసు. అది దేవుడు తప్ప మరొకటి కాదని అన్నది ఎప్పుడు దేవుడు సంతోషమైపోయాడు. ఇక ఆమెకి ఏమి కావాలి అడగమను, ఏమి కావాలి అడగమను అని దేవుడు చెప్పాడు. అయ్యో ఎంత అభిషేకం దిగి వచ్చిందంటే, దేవుడి ఆత్మ ఇంట్లోకి దిగినప్పుడు ఆ గోడ మీద ఉన్న గ్లాసులు, చెంబులు అన్ని గజ 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 వణికిపోయి పడ్డాయి కింద. అంత బలమైన అభిషేకం ఇంట్లోకి వచ్చి, ఏమన్నా నీకేం కావాలో కోరుకోమంటాడు. డబ్బు కావాలా? నీ చెల్లి మంచం పట్టింది ఎన్నో సంవత్సరాలు బట్టి, స్వస్థత కావాలా అని అడిగితే మళ్ళాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? గురపాం సావుకారి డబ్బులు ఇవ్వాలి సార్, ఒక 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు ఇచ్చేయండి అని అందు. ఆమెకి డబ్బు మీద ఆశ లేదు. డబ్బు వచ్చినా పోతాయి తెలుసు, స్వస్థత వచ్చినా పోద్దని తెలుసు. నిత్యమైంది ఏంటంటే రక్షణ.
ఆమె ఏం కోరుకొని తెలుసా? నా ఇద్దరు కుమారులు బేవర్సోళ్ళ తిరుగుతున్నారు, వాళ్ళకి రక్షణ కావాలన్నది. అక్కడ ఎవరున్నారు తెలుసా? దేవుడే స్వయంగా ఒక మనిషి శరీరం వెనకాల నిలబడి ఏం చెప్పడా? ఇప్పుడే వాళ్ళిద్దరూ రక్షణ పొందబోతున్నారు, తీసుకో అన్నాడు ఆయన. ఎక్కడి నుండో అప్పుడే వచ్చారు ఊరి మీద తిరిగి. ఏమైందో తెలియదు, దేవుడు మెడపట్టి ఇద్దరికి తల్లి ఓడిలోకి ఇసిరేశాడు. ఇలాగా అమ్మా ఇంకెప్పుడు తిరగమమ్మ అంటున్నారు వీళ్ళు. ఏమైపోయింది ఇప్పటికిప్పుడు? చెప్పిన మాట వెనకపోయిన కొడుకులు. ప్రవక్త మాటకి ఆమె లోబడినందుకే ఏది అవసరం అది జరుగుద్ది ఇంట్లో. సరిగ్గా ఆధారపడకపోవడమే, మీద మీద నడటమే మన ఇళ్లలో అద్భుతాలు జరగట్లే, మన ఇళ్లలో కార్యాలు జరగట్లే, మన ఇళ్లలో మనకి ఏమి దొరకట్లే. ఇంకా నాశనం అయిపోతున్నాం, ఇంకా పేదలు అయిపోతున్నాం, మనం ఇంకా దిగజారిపోతున్నాం. కారణం ప్రవక్త వర్తమానాన్ని కనుక సరైన విధంగా మనం ఫాలో అవుతే, సరైన విధంగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన మధ్యలో, మన ఇళ్లలో నూనె తరగకూడదు. నేనేది మాట్లాడాను? ఒక స్త్రీ నమ్మింది ఒక ప్రవక్తకి, అప్పుల పాలైపోయింది. తన కొడుకు బానిసత్వంగా తీసుకెళ్ళిపోతాం అంటున్నారు. ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, సార్ నువ్వు పంపించిన కొడుకు ఇలాగా, నీ ద్వారా మేము నమ్మాము, మా ఇంట్లో ఇలా జరుగుతుంది సార్, ఏం చేయమంటే ఎన్ని పాత్రలు ఉన్నా మీ ఇంట్లో అన్నాడు. నువ్వు వెళ్ళి పక్కింటికి కూడా చదివారా? అవన్నీ బైబిల్లో చదివారా? నేను బైబిల్లో చెప్తున్నాను, ఎక్కడిది చెప్పట్లే. పక్కింటికి వెళ్ళి ఖాళీ పాత్రలు తెచ్చుకో, ఆ కొద్ది నూనె ఉంది కదా, ఇలాగ వంపడం ప్రారంభించు బిందులోని, పైపు స్టార్ట్ అయిపోద్ది. ఎక్కడ పెట్టేశాడు మిల్లు, సౌండ్ లేకుండా ఆ డబ్బాకి ఆ మూతికి కనెక్షన్ పెట్టేశాడు. ఎంత ఒప్పినా తరగట్లేదు, అలాగే ఒలుగుతూనే ఉంది. ఎందుకనే జరిగింది? ప్రవక్తను నమ్మింది, ప్రవక్త వర్తమానాన్ని ఫాలో అవుతుంది, చెప్పింది చెప్పినట్టుగా చేస్తుంది. చెప్పినట్టుగా చేయకపోయిన వాళ్ళకి శాపమే కానీ చెప్పింది చేసిన వాళ్ళకి దీవెన. అందుకే వర్తమానాలు చదివేటప్పుడు దాన్ని చెయ్యాలని చదవండి. ఏ వర్తమానం చదివినా, ఏ వర్తమానం విన్నా నేను దాన్ని జరిగించాలా, నేను జీవించాలా అని నువ్వు చదివితేనే దీని శక్తి ఏదో నువ్వు చూస్తావు. దగ్గర ముందు నాకు మా ఇంట్లో ఏదో చేస్తే అప్పుడు నేను నమ్ముతాను. ఎవరికి కావాలి? నువ్వు ఎవరికి కావాలి? ప్రపంచం ముందు చేశాడంటే ప్రపంచం అంతా నమ్మేది. నాలుగైతే ముందు నీకు పరీక్ష, నువ్వు ఆధారపడతావా లేదా, నువ్వు నిలబడతావా లేదా. ఎవరు ఏమన్నా కలెక్టర్ ఉద్యోగం ఎత్తు నమ్మవా నువ్వు? నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి నాకు కలెక్టర్ చేశాడు దేవుడు. ప్రభా నీ అంత గొప్పడు ఇంకా వాడు లేడు, ఆయన గొప్ప అయిపోతావు నువ్వు. అలా కాదు. నో 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 ముందు ఇవ్వడం, నీ ముందుకు ఒకటి పంపిస్తాడు, దానికి నువ్వు ఫాలో అవుతావు లేదో చూస్తాడు. ఇప్పుడు నేను ఎంతవరకు వచ్చాను? అసలు నా సబ్జెక్ట్ ఇది కాదు, దేవుడు ఇలా వరకు తీసుకెళ్ళాడు నాకు. ఏదో తోటలో మానవుడు పాపం చేయబట్టి ఏమైంది? భూమి, అందరు చెప్పాలా, భూమికి మీ భాషలో ఏమంటారు నాన్న? లబో. ఈ లబోకి కర్మ ఎందుకు పట్టింది తెలుసా? మొదటి మానవుడికి చేసిన తప్పుకి ఈ లబోకి బాధిస్తాడు దబో అని. ఈ లబో దబో అవురా, ఒరే లబో దబో దబో కొట్టుకోపో అని దేవుడు. దేని బట్టి? మనిషి పాపాన్ని బట్టి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనిషికే మరలా నిలబెట్టాలి. వీడికి ఇప్పుడు ఒక్క రాట మీద ఇదంతా ఆధారపడితే, ఈ రాటకి తోసేస్తే మొత్తం పాకంతా పడిపోయింది అనుకో, మళ్ళీ ఏ రాటకి నిలబెట్టాలా? మనిషే మరలా ఆ స్థితికి రావాలి. వస్తే ఏమవుతుంది? మొత్తం పాకంతా మళ్ళీ ఇంకా స్టాండర్డ్ అయిపోద్ది. ఏదో నేను మాట్లాడుతున్నాను, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వినండి వినండి, మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, అందుకే ఈ చివరి దినాల్లో మానవుడికే ఫుల్ అధికారం ఇవ్వటానికి, మరలా దేవుళ్ళగా మార్చడానికి ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపించాడు. అంత ఈజీగా నమ్మకూడదు. నువ్వు పరిశీలించాలి బైబిల్ ద్వారా. ఒక ప్రవక్త అంటే ఏంటి, ఒక ప్రవక్త బైబిల్ ప్రకారం ఎలాగుండాలి, ప్రవక్త నిజంగా వస్తే ఏం చెయ్యాలా, ప్రవక్త దగ్గర ఎలాంటి వరం ఉంటది, ప్రవక్త దగ్గర డూప్లికేట్ ఎవడో చెప్పింది ఉండదు, ఆయన దగ్గర స్పెషల్ ఉంటది. ఆయన చెప్పింది ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఏది చెప్తున్నాడో అది జరిగి తీరాలి. ఇవన్నీ
పరిశీలించిన తర్వాత ఆయనకి ప్రవక్త అని నమ్మాల. ఒక సుబ్బారావు వచ్చేసినా ఆయన దైవజనుడు అని నమ్మేస్తే, ఒక గూనోడు వచ్చినా, గుప్పోడు వచ్చినా, సొట్టోడు వచ్చినా ఈయన దైవజనుడు అనేస్తే ఎలాగన్నది? ప్రవక్త అంటే ఒక రూల్స్ ఉన్నాయన్న, కొన్ని పద్ధతులు ఉన్నాయన్న, కొన్ని ప్రణాళికలు ఉన్నాయన్న. అవన్నీ ఆయనలో ఉండాలి. క్వాలిటీ అంతా. దేవుడు అబద్ధికుడు కాదు. అన్ని నోట్లు ఇప్పుడు చూడు, అమెరికా డాలర్ నా దగ్గర ఉంది. దీనిలాగే డూప్లికేట్ నోట్లు బోల్డ్ వస్తాయి. ఉంటాయి లేదా? అన్ని నోట్లు డబ్బు అనుకుంటే ఎలాగన్నా? దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. దీనికి ముద్ర ఎలాగుంది, దీని అక్షరంలో తేడా ఏంటి, దీనికి కొన్ని మార్కులు ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత ఇది ఒరిజినాలు, ఓకే 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 అనొచ్చు. అర్థమైందా? మన ఇండియాలో 95 రూపాయలు, వాళ్ళకి రూపాయి అమెరికాకి. ఇది రూపాయి. ఎందుకు ఉంచారంటే చెప్తాను, అది కూడా నాకు డబ్బు మీద ఆశ కట్టలేదు అని ఉదాహరణ చెప్తున్నాను. దీని మీద పిరమిడ్ ఉన్నది. పిరమిడ్ ఉంది ఇక్కడ. పిరమిడ్కి తలరాయికి కన్ను ఉంది. ఎందుకు వేశారో ఆడికే తెలియదు. కానీ విలియం బ్రనన్ గారు ఎందుకు వేశారో అమెరికా అనేది తెలుసు ఆయనకి. ఆయన బోధించాడు దీని గురించి. దానికోసం ఉంచాను నేను దాన్ని అలాగా. అయితే దయచేసి వినండి, అన్ని నోట్లు మంచి నోట్లు కావు. మాట్లాడిన ప్రవక్తలందరూ నిజమైన ప్రవక్తలు కాదు. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. 500 నోటికి ఎన్నెన్ని గుర్తులు ఉంటాయి ఆయన చెప్పాడు. ఆయన దొంగ నోటుకి అయితే అక్కడ బ్లాక్ గీతలు ఉంటాయి కదా. తేలేదు ఈరోజు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయా? 500 నోటు నేను చెప్తాను. 500 నోట్లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అదిగో తెస్తున్నాడు, ఉండండి. 500 రూపాయ ఇచ్చేవచ్చా, తీసుకోవచ్చా? ఇప్పుడు దీనికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దొంగ నోటుకు కూడా ఈ గీతలు ఆయన పెట్టచ్చు. కానీ దాంట్లో ఇలా తడిగితే గీత టచ్ అవ్వదు. సేమ్ గీతలో ఉంటాయి. సేమ్ ఇలా గుడ్డోడుకు కూడా ఇలా 500 నోటు ఇస్తే ఒరిజినల్. ఎందుకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. 500 నోటికి ఒరిజినల్ నోటికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. రెండోది, గాంధీ తాతకి ఆ వైట్ లోని పెట్టేశాడు. అది అలాగా ఇలా కనబడదు, ఇలా కనబడుతుంది. గుడ్డోడికి ఎలా తెలుస్తుంది? అయితే ఆ బొమ్మ కూడా కొద్దిగా ఒరిజినల్ నోటే, ఒరిజినలే. దొంగ నోటికి అలాగా ఉండదు. అర్థమవుతుందా మీ అందరికి? ఇంకోటి, దొంగ నోటు సౌండ్ వేరు, దీని సౌండ్ వేరు. అమ్మో, ఇన్నున్నాయా? రెండోది, ఇంకోటి ఉంది. ఈ మధ్యలో గీత ఉంది చూసారా? ఈ గీత తీగ లాంటిది. ఆ తీగ లోపల RBI అని రాసి ఉంటది. అది చూస్తే నీకు కనబడచ్చు, ఇంకా బాగా కనబడినోడు కనబడుతుంది. గుడ్డోడికి కూడా ఏది పడుతుంది నోట్లు కావాలియా? దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు ప్రవక్తలు కారు. దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అది చూసి పోల్చాలా. అర్థమైంది మీ అందరికి? ఏమి మీరు వచ్చి ఎవడిస్తే అలాగ జోలు ఎలా పెట్టుకొని వెళ్ళిపోరు. ఓకే, థ్యాంక్ యూ అంటారు. ఏమేమి తేడా కొడదా? నేను ఎందుకు అంటున్నానంటే, అన్ని నోట్లు మంచి నోట్లు కావు, దొంగ నోట్లు ఉంటాయి. అలాగే అందరూ నిజమైన ప్రవక్తలు కారు, దొంగ ప్రవక్తలు వస్తారు. కొన్ని క్వాలిటీస్లు ఉన్నాయి, ఇచ్చాడు మనకి దేవుడు ఆధారం. ఆ క్వాలిటీస్ బట్టి లెక్కేయాల. ఇప్పుడు ఏ మనిషి అయితే భూమిని మరలా బాగు చేయాలని, ప్రకృతిని బాగు చేయాలని, మనిషికి మరలా దేవుడు లాగా నిలబెట్టాలని ఎవడు బోధిస్తున్నాడో చూడాలి. ముందు ఆ మనిషి దగ్గర జరుగుద్ది. అది ఇచ్చే
హల్లెలూయా. ఒకరోజు అలాగే 200 రూపాయల నోటు ఒకరికి ఇచ్చాను, పట్టుకెళ్ళిపోయాడు ఆయన. తీసుకెళ్ళిపోయి, బ్రదర్ సారీ బ్రదర్ మర్చిపోయాను, వచ్చే వారం ఇస్తానులే. వచ్చేవారం అలా అలా జరగదు, భయపడకు మోషే, ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తా. ఓకే, దయచేసి వినండి. దొంగ నోటు ఎలాగైతే పట్టుకోవాలో మంచి నోటుకి చూసి పట్టుకోవాలి. దొంగ ప్రవక్తలు ఎలా పట్టుకోవాలి? మంచి ప్రవక్తలు చూసి ఆ క్వాలిటీ ఉందా లేదా అనేది చూసి పట్టుకోవాలి. అందుకే ఇప్పుడు బనంగారు కూటానికి ఒక అతను కారు మీద వేసుకుని వచ్చాడు. ఆ కారు అవతల జాగా లేక స్థలం లేక నిలబెట్టడానికి అవతల ఇదిలో అక్కడ నిలబెట్టేసి ఈ కూటానికి వచ్చాడు. వాక్యం మీద ఎన్నో మైళ్ళు దూరం ఒక 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. ఎంతో కష్టపడి వాక్యం ఏంది బాగుపడదు అని. ఈలాగా దొంగడు చూశాడు, కారు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలు భార్యలతో ఉన్నారు. ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త గుణలక్ష్యం ఎప్పుడు మారదు కదా. వచ్చాడు, సార్ నా కారు దొంగతనం అయిపోయింది సార్, ఎవరు పట్టుకెళ్ళాడు తెలియదంటే 1 మినిట్ రూమ్కి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. టీవీ ఓపెనింగ్ అయిపోయింది. ఫలానా వీధి ట్యాంక్కి సగం పెట్రోల్ అయిపోయింది. అంత దూరం వెళ్ళిపోయాడు. ఎందరో ట్యాంక్కి సగం అయిపోయింది పెట్రోల్. ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వచ్చాడు మనోడు, కొట్టేసి ఉంచాడు. అదేమో సగం ట్యాంక్ అయిపోయినంత వరకు వెళ్ళిపోయాడు. నేను చూడగలుగుతున్నాను, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వెళ్ళింది. ఆయన మీద డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మ వెళ్ళింది మీదకి. అగ్నిస్తంభం లోపలికి వెళ్ళిపోయాడు కారులోకి. ఆయన మనసు ఏమి చేస్తున్నాడు తెలుసా? ఒరే దొంగడా, ఎంతో మంది చేసావు కానీ ఇది మాత్రం చేయగలరు నువ్వు, చాలా మంచోడు రాలు, తిప్ప వెనక్కి బండే, తిప్పంటే ఈయనకి తెలియకుండానే వెనక్కి తిప్పాడు మళ్ళీ బండి. హల్లెలూయా. ఈయన ప్రవక్త అంటే డైరెక్ట్ గా టీవీలో చూసాడు, దర్శనం చూస్తాడన్నా. ఎక్కడున్నాడో చెప్తాడు, ఏమో చెప్తాడు, పెట్రోల్ ఎంత ఉందో చెప్పేస్తాడు. ఈయన ఇక్కడ వచ్చిన బాగా వచ్చి ఏం చేశాడంటే, యువతలు దొరికితే నాకు చంపేస్తాడని అవతల పక్క నీదులు ఇంకొక పక్క నీదులో వదిలేసి తాళాలు గట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. మీ బండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, ఎలాంటి తెచ్చిండి అని అన్నాడు. ఈ ప్రవక్త యొక్క గుణ లక్షణాలు ఎవడో చెప్తే చేయడు. కొంతమంది వాళ్ళ ఇంటి తాళాలు ఎక్కడో పడేస్తే మర్చిపోతే బెనం గారికి ఫోన్ చేసేవాళ్ళు, కదా ప్లీజ్ మీకు బాధ పెట్టాలని కాదు కానీ మా ప్రవక్తుడు మా ఇంటి తాళాలు ఎక్కడ పెట్టాము మాకు ప్రార్థన చేసి చెప్పవా అంటే, ఆయన మీద ఆధారపడి నమ్మిన వాళ్ళకి ప్రార్థన చేసేవాడు. పలానా కలర్ చీర కింద పెట్టేసి ఉన్నారు, తీయండి ఆ చీర అన్నాడు. తీస్తే తాళం దుబ్బురు పడేది. అదన్నా ప్రవక్త. ఎవరు తాళాల గురించి అని చెప్పాడు రంజస్వామి గారు. అలాంటివి కానీ జరుగుతాయి, వీళ్ళు కోట్లు సంపాదించేద్దరు. అర్థమైంది మీ అందరికి? బ్రదర్ బెనం గారి దగ్గరికి వచ్చి, ప్రపంచం మొత్తం నువ్వు తిరుగుతున్నా కాబట్టి ఎన్ని కోట్లు కావాలో రాసుకో, విమానం కొనుక్కో, చెక్కులు రాసి చెక్కు పడేశారు ఆయన ముందు, బుక్ ఎంత కావాలో, ఎన్ని మిలియన్ లక్షల డాలర్లు కావాలో తీసుకోపో, రాసుకొని విమానం కొనుక్కొని తిరుగు సొంత విమానంతో. అంటే ఏమన్నా తెలుసా, నాకు అవసరం తెలుసా, నాకు ఎక్కడికి పంపించాలంటే టికెట్ ఆయన ఏర్పాటు చేస్తాడు. వీళ్ళకే అలాగిస్తే దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చాడమ్మా, దేవుడు నీకు దీవించును కాక అని చక్కగా రాసుకుందరు. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు. ఎందుకు తెలుసా? ఆయనకి ఇచ్చిన పని మీకు చూపిస్తున్నాను. ఆయనకి ఇచ్చిన పని ఏంటో తెలుసా? ఈ మనిషి కోల్పోయిన దాన్ని మరలా మనిషికి అందించాలి. మనిషికి ఏదైతే కోల్పోయాడో, ప్రకృతి కింద పడిపోయిందో, దానిని లేపాలంటే ముందు మనిషి లేగాలి. మనిషి లెగిస్తే కానీ ప్రకృతి బాగుపడదు. అంటే ఈడి వల్ల కదా అది పోయింది, మాట్లాడరేడు. కాబట్టి మరలా ఎవరికి లేపాలైతే మళ్ళీ మనిషికి ఆ దైవ స్థితికి రావాలి, ఆ పరిశుద్ధమైన స్థితికి రావాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మీకోసం నేను ఏలియాని పంపిస్తానన్నాడు. ఏంటది? మలాకి రాసిన కదా. ఇప్పుడు తీయండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రవక్తకి ఎందుకు నమ్మాలని నేను చెప్తున్నాను. మలాకి 4:5-6 వచనాలు చూడండి. 4వ అధ్యాయం చూడు, ఏప్రిల్ నెల యెహోవా నియమించిన ఉదయం 5 గంటలకి చూడు. మలాకి 4లోనే ఎందుకు రాశాడంటే ఈయన గురించి,
4వ నెల ఏ నెల? ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెల ఉదయం 5 గంటలకి ఉదయం 5 గంటలకి 6వ 6వ తారీఖున ఆయన 6వ తారీఖున జన్మించాడు. పుట్టాడు. 6వ తారీఖున ఎందుకంటే మలాకి 4 అధ్యాయం 5, 6 వచనాలు చేయాలి ఆయన. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికి? హల్లెలూయా. దయచేసి మీరు చూడండి ఇప్పుడు ఏమి 5, 6 వచనాలు జాగ్రత్త. యెహోవా నియమించిన ఆ భయంకరమైన ఆ మహాదినము రాకమునపు, అంటే కాలిపోయే దినం రాకమునుపు. మొదటి నుండి చదివితే మీకు కాలిపోయే దినం రాకమునుపు. అవును. తర్వాత యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నోట్ దిస్ పాయింట్. ప్రవక్తకు ఏలియాను మీ దగ్గరికి పంపిస్తాను. వచ్చి ఏం చేస్తాడంటే ఈయన, నేను వచ్చి భూమిని శపించకుండునట్లు. అక్కడ దేశం అని రాయబడి ఉంటుంది. దేశం అని తప్పు తర్జుమా. కానీ ఇంగ్లీష్ లో అలాగ లేదు. ఏంటంటే భూమిని శపించుకున్నట్లు ఎర్త్ అని రాయబడి ఉంది. అక్కడ ఇంగ్లీష్ ఓపెన్ చేయండి కావాలని, మీకే తెలుస్తుంది. ఇంగ్లీష్ లో ఉంటుంది. దేశము శపించుకున్నట్లు కాదు, రాంగ్ తర్జుమా. తప్పు, బైబిల్ తప్పు కాదు. నేను వచ్చి భూమిని శపించకుండునట్లు. అప్పుడు ఆ ఏదో తోటలో శపించావు కదా ఆ భూమికి. అవును. ఇప్పుడు ఆ భూమిని శపించకుండా శాపం నుండి తీయాలంటే ఏలియా రావాలి, పంపించాలి, ఒక మనిషి ద్వారా చేయాలి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మరలా ఒక ప్రవక్తను పంపించి మనుషులకి ఆ శక్తిని అందించి వాళ్ళకి నిలబెడితే మరలా భూమి ఆశీర్వదించబడుతుంది. ఏం ప్రణాళిక దేవుడిది! ప్రవక్తను ఎందుకు నమ్ముకోవాలమ్మా? బూర్లు వండుకోవడానికా? అధికారాన్ని, పొంగడాలు వండుకోవడానిక? ఎందుకు నమ్ముకోవాలి ప్రవక్త? మరలా బైబిల్ ఎందుకు చెప్తుంది ప్రవక్త నమ్మమని? పిల్లల ఏదోను తోటలో మానవ జాతి కోల్పోయింది, మరలా అది లెగాలంటే ముందు ఈ రాటకే లేపాలా? క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పంపించినోడి మాట వినకపోతే ఏమవుద్ది? మీరు ఇంగ్లీష్ ఇంటికి వెళ్ళి చదవండి. దేశములని రాయబడింది కదా, ఇక్కడ ఎత్తని రాయబడింది. భూమి కదా శపించబడింది ఏదో తోటలో. మరలా దానికి లేపాలంటే ఇంకా మానవులకే సరైన బోధలోకి, తండ్రుల హృదయం వైపు తిప్పడానికి, పిల్లల హృదయాలు తండ్రులు ఎవరు? అపోస్తులు బోధ. వాళ్ళు ఏం బోధించారు, ఏ శక్తి కార్యాలు చేశారు, ఏ అద్భుతాలు చేశారు, మరలా మనిషికి అలాగ స్థితికి తీసుకుని వచ్చి నిలబెడితే ఈ భూమి కూడా విడుదల పొందుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆ ఆదాముకి, ఇప్పుడు ఆదాము అవ్వ వల్ల పడిపోయాడు కదా, ఇప్పుడు ఆదాముకి అవ్వకి వాగ్దానం చేయట్లేదు దేవుడు. అవ్వకి వాగ్దానం చేయట్లేదు. దేవుడికి అవ్వ మీద మనసు లేదు. మెయిన్ వ్యక్తి ఆదాముకి లేపితే ఆమె లేచిపోద్ది. నేనేది మాట్లాడుతాను అర్థమైనా? ఇద్దరు ఒకటే కదా. భర్తకి లేపితే భార్య లేచిపోద్ది. అది దేవుడి యొక్క ప్లాన్. అందుకే పురుషుడు ఇంటికి శిరస్సు. నువ్వు కరెక్ట్ గా ఉంటే మీ కుటుంబం కరెక్ట్ గా ఉంటది. ఇక నువ్వు తిక్కలేసలు వేస్తే నీకన్నా తిక్కేసలు వేస్తారు ఇంట్లో. నువ్వు కానీ అబద్ధాలు ఆడావనుకో, మీ ఆవిడ 4 అబద్ధాలు ఆడు, నువ్వు ఒకటి ఆడితే సిస్టమ్ ఎలాగని తెలుసా? ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉందన్నా, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. నువ్వు ఒక్క అబద్ధమే కదా, నీకు బోల్త కొట్టని నీ ఆవిడ 4 అబద్ధాలు ఆడుతుంది. నువ్వు ఎంత మా దేవత మా ఆవిడన్నా నేను నమ్మను. ఎందుకంటే నువ్వు బోల్తగాడివి, మీ ఆవిడ. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి లింక్ పెట్టిస్తున్నాడు దేవుడు. అర్థమైంది మీ అందరికి? బెదరు మా ఇంట్లో ఫిల్లర్స్ అని పగలగొట్టామండి, మా స్లాబ్ అలాగే నిలబడి. ఎవరు నమ్ముతాడు స్లాబ్ అలాగే నిలబడిపోయిందని? ఎవరు నమ్ముతాడయ్యా? ముందు ఫిల్లర్లు కరెక్ట్ గా ఉంటే స్లాబ్ రైట్ కరెక్ట్ గా ఉందని చెప్పు, ఇప్పుడు నమ్ముతాము. ఫిల్లర్లే లొసలు ఆడిపోయి మా స్లాబ్ మాత్రం అలాగ కరెక్ట్ గా ఉందండి, గొప్ప గట్టి స్లాబ్ వేసాం, నాగార్జున సిమెంట్తో వేసాం. ఎవడు నమ్ముతాడు? అందుకంటున్నా, మగవాడు కరెక్ట్ గా ఉంటే ఇంట్లో ఆడదాయి కూడా భయం వస్తుంది, ఇంట్లో ఆడదాయి కూడా భయపడుతుంది. నువ్వు తప్పు చేయకుండా నిలబడితే మీ ఆవిడ తప్పు చేయకుండా ఉంటది. నువ్వు తప్పు చేసి మా ఆవిడ పవిత్రాలుగా ఉండాలా, నేను మాత్రం ఊరి మీద తిరుగుతాను ఆబోతుకోడలాగా అంటే నీకు తెలియకుండానే ఆమె షటప్లు అన్నీ ఉంటాయి. బైబిల్లో రాయబడింది, ఆడదాన్ని పట్టుకోవడం ఎవడ తరం కాదు. నేను యథార్థం చెప్తున్నా. బైబిల్లో రాయబడింది, ఏ స్త్రీ అయినా తినేసి ఇలాగ మూతి తుడిస్తే
సభ. ఇదంతా బైబిల్ అండి, సామెతల్లో రాయబడింది. స్త్రీ గాని మూతి తుడిసిందా? నేను ఎన్ని ఇల్లు నా అనుభవం ద్వారా చెప్తున్నాను. ఉడుకుతుంటే కూర తినేస్తారు, తినేసి భర్త రాగానే కొద్ది దాకా తిని నువ్వు వచ్చాను ఇక ఉప్పు ఉందా లేదు చూడు, నువ్వేమనుకుంటావు? మా ఆవిడ నంచలేదు, నాకు ఏదైనా ముందు చెక్ చేస్తేనే తింటది అనుకుంటావు. లోపల అయిపోయింది పని, పావు కేజీ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. అంటే నువ్వు అనుకుంటావు మా ఆవిడ మంచిదాయి, మా ఆవిడ దేవత, మా ఆవిడ ఊర్వశి, మా ఆవిడ ఇది, మా ఆవిడ. నీ ఓట్లు వేసుకోవడమే నీ డ్యూటీ. నేను యథార్థం చెప్తున్నా. మగోడు కరెక్ట్ గా ఉంటే ఇల్లు అంతా గజగజలాడుతుంది. ఇవన్నీ ఎందుకు మీరు చెప్తున్నానంటే బ్రదర్, ఈ పురుషుడితోనే వచ్చింది గొడవ అంతా. ఈ సృష్టికి కూడా పురుషుడితోనే వచ్చింది బాధ అంతా. ప్రకృతికి కూడా పురుషుడు వల్ల. ఈ పురుషుడికే సరైన మీసాలు రాలేదు అనుకో. ఉదాహరణకు చెప్తున్నాం, మీసాలు అందరికీ ఉన్నా కానీ అది పౌరుషం లేని మీసాలు. అది కాదు నేను అన్నిది, వాక్య ప్రకారంగా పౌరుషం కలిగి నిలబడే మీసాలు కావాలి. హల్లెలూయా. అర్థమైందా? ఆడదా ఎంత డేంజర్ అంటే అన్నయ్య అని పిలుస్తుంది, అన్నయ్య దగ్గర పడుకుంటది, దానికి ఎవరు పట్టుకోలేరు. అన్నయ్య అంటది మీద, కానీ లోపల వేరేగా ఉంటది. నేను ఎంతమంది చూశాను మా ఈదిలో, మా ఊర్లో. మీరు మంచోళ్ళండి, మీకు నేను అనట్లేదరా, నేను చూసింది చెప్తాను కదా, మీకెందుకు నేను అంటాను తప్పు, మీరు మంచోళ్ళు. కానీ దయచేసి వినండి, ఎవరికి లేపాలి ఫస్ట్? మనిషికే లేపాలి. మనిషికి లేపాలంటే ఎవరిని పంపిస్తానన్నాడు? ఏలియా అని. ఎందుకు ప్రవక్తను నమ్ముకోండి కృతజ్ఞులు అవుతారు అని చెప్తున్నాడు తెలుసా? అక్కడ లింక్ ఉందన్నా. దేవుడికి ఒక మనసులో ఒక లింక్ ఉంది. ముందు మనుషులకే ముందు బాగు పెట్టాలి. ముందు మనుషులకే లేపితే మిగతాది సెట్ అయిపోతుంది, అంతా కదా. అందుకే డాక్టర్లు ఏం చేస్తారంటే, ఏ జబ్బుకైనా బాగు చేయాలంటే బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. అసలు ఇలాగ అవ్వడానికి వీడి ముఖం ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటి? దాని మూలం కనుగొంటాడు. ఓహో, ఇది తక్కువైందా, ఈ విటమిన్స్ ఈ ప్రోటీన్స్ వల్ల తక్కువ ఇవ్వబడి బట్టి వీడికి ఇది వస్తుందా అని పట్టుకుంటాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేసి ఆ మూలం ఏదో కనుగొంటాడు. ఫలాంది తక్కువ అయిపోయింది కాబట్టి ఈయనకి ఈ రోగం వస్తుంది కాబట్టి ఆ రోగానికి ఇప్పుడు ఇంజక్షన్ వేసాడు వేగా, దీనికి వేస్తాడు ఫస్ట్. దీనికి ముందు నెలకొల్పితే అంటే నిలబెడితే మిగతా బాడీ సెట్ అయిపోద్దిగా, హ్యాపీగా ఇక బాగైపోతుంది. అర్థమైంది మీ అందరికి? ముందు అందుకే మూలం కనుగొను. అసలు ఈ సృష్టి పడిపోవడానికి మూలం ఎవరు? గట్టిగా చెప్పాలా? మనిషి. నేను ఇప్పుడు వదులుతాను అనుకుంటా, ఇప్పుడు నిన్ను ప్రారంభించలేదు ఇంక నా పాఠం. జస్ట్ ప్లాట్ఫామ్ వేసుకొని వెళ్తున్నాను నేను. ఇంకా నా పాఠం చెప్తా ఇప్పుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అసలు ప్రవక్త నమ్ముకుండని చెప్పడానికి కారణం ఇది. ఇంతవరకు వచ్చాం. ఎలా చెక్క మీద మొదకే వెళ్ళొచ్చా? హలో, అంత మనం ఊహించినంత మీద లేదు సత్యం. చాలా బహులోతుగా ఉంటది, దాన్ని మనం తీయాలి బయటికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త నమ్మితే ఏమవుద్ది? మనం కృతజ్ఞత అవుతాం. ఆ ప్రవక్తనే ఏలి ఆత్మ కలిగిన వాడికే భూమి మీదకి పంపించాడు. ఈ కాలంలో పంపించిన తర్వాత ఈ ప్రవక్తకి దేవుడే నిర్ధారణ ఇచ్చాడు. ఆయన మీద అగ్నిస్తంభంగా వచ్చి నిలబడ్డాడు. ఆయన చిన్నప్పటి నుండి అంబడిస్తుంది ఈ అగ్నిస్తంభం. వాళ్ళ నాన్నమ్మ, అలా అమ్మగారు అందరు ఇంట్లో చూశారు. ఈయన పుట్టినప్పుడే ఆ అగ్నిస్తంభం వచ్చి మంచం మీద నిలబడ్డది. ఆ కిటికీలో నుండి ఆ వెలుగు వచ్చింది, అలా నిలబడ్డది ట్యూబ్లైట్ లాగా. వాళ్ళకి కెమెరాలు ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా, సెల్ ఉందా తీయడానికి అప్పుడు. అయితే ఈ ప్రవక్తను పంపించి ఏం చేయాలని ఉద్దేశం? మనకి దేవుడు లాగా కుమారుడితో సమానత్వం తీసుకురావడానికి దేవుడు ప్లాన్. ఎందుకు సమానం తీసుకురావాలంటే ఆ అధికారం ఉండేది అది ఏదో తోటలో మానవులకి అటువంటి శక్తి ఉండేది. ఆ హక్కు పత్రమే పోగొట్టుకున్నాం. అయితే సాతానుడు దాన్ని తీసుకోలేడు, ఎందుకంటే దానికి అర్హత లేదు అది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ పుస్తకాన్ని మళ్ళీ తీసుకున్నాడు. ఆ పుస్తకం పట్టుకుని ఆయన పరలోకంలో కూర్చున్నాడు. ఆయన 7 ముద్రలు వేసి గట్టిగా, ఎవడున్నాడు భూమి మీద దీన్ని ఇప్పడానికి అని అడుగు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎవడున్నాడు అంత దమ్మున్నాడు?
అందుకే ఒక మనిషిగా వచ్చాడు ఆయన. ఆయనే మనిషిగా వచ్చి సృష్టికర్తగే మనిషిగా అయ్యాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే గొర్రె పిల్ల అయ్యాడు. పాపాలు ఈ మానవుడు ఏ పాపం అయితే బంధించదో దాన్ని ఇరాలి ఫస్ట్. అదే కదా కారణము. పాపం ఇరిస్తే పాపానికి ఇచ్చిన వెల ఇచ్చేస్తే ఇప్పుడు మానవుడు విడుదల పొందేస్తాడు. మరలా ఇంకా ప్రకృతి తన మాట వినడం ప్రారంభిస్తుంది. దయ్యాలు ఆయన మాట వినడం ప్రారంభిస్తాయి. రోగాలు కూడా కాలు కిందే ఉంటాయి. తొక్కిలో పట్టుకుంటారు రోగాల్ని. ఏమాన్ ఏమాన్. అందుకే యేసుక్రీస్తు శరీరం దాల్చవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ గొర్రె పిల్లే ఆ ముద్రలు తీసే అధికారం, పట్టుకునే అధికారం ఉంది. ఏ మానవుడికి కూడా చూడడానికి కానీ ఇప్పటానికి కానీ అర్హత లేదు. భూమి మీద కానీ భూమి క్రింద కానీ పరలోకంలో కానీ ఎవరు తీయడానికి వీలు లేదు. కానీ దేవుడు మాత్రం ఆయన మాత్రమే తీశాడు, విరిశాడు. మరలా ఏలి ఆత్మకి అందించాడు. అది ఆమేన్. ఎందుకు అందించాడు? ఇప్పుడు మానవుల దగ్గరికి వెళ్ళిపోవాలని. అవును. 7వ దూత బూర ఊదుచుండగా మనుషులు దీన్ని గ్రహించి దానికోసం బ్రతికేటట్టుగా అది మాలో వచ్చినంత వరకు పోరాడాలా లేదా? దానికోసం బ్రతకాలా లేదా? యథార్థంగా దానికోసం సమర్పించుకోవాలా లేదా? సమర్పించకపోయినందుకు ఏ ఏ దేశానికి ఏం జరిగిందో నీకు నేను చూపిస్తాను వర్తమానం ద్వారా సమర్పించుకోపోయిన వాళ్ళకి ఏం జరుగుద్దో అది పిలుస్తుంది. రా, ఆది మానవుడు పోగొట్టుకొని మరలా పొందు అని పిలుస్తుంటది ఈ వర్తమానం. ఇప్పుడు అదే కదా దాని ఉద్దేశం. రండి, దీన్ని మరలా భుజించండి, మరలా దీన్ని తినండి, మరలా ఆ శక్తిని పొందుకుంటారు మీరు అని పిలుస్తుంటే దాన్ని వినకపోయిన వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతుందో నేను చూపిస్తాను. ఎవరికి ఈ అధికారం ఉంది? ఎవరినైతే దేవుడు పంపించాడో, ఎవరినైతే ఇది అందించమని పంపించాడో అతని మాట వినకపోతే, అతనికి నమ్మకపోతే ఏమవుద్ది? అందుకే విశ్వాసమే విజయము, విశ్వాసమే పదార్థం అనే వర్తమానాల్లో ఏం చెప్పాడంటే దయచేసి అది క్యాన్సర్ అవ్వచ్చు, జబ్బు అవ్వచ్చు, ఏమవుతావచ్చు, నా మాట ఒక్కటి వినండి, మీరు నన్ను నమ్మండి అన్నాడు. అది క్యాన్సర్ అవ్వచ్చు, అది ఏ రోగం అవ్వచ్చు, నా మాట వినండి అంటున్నాడు. ఎందుకు బతిమాలుతున్నావు బ్రదర్ అంటే ఈయన మాట వింటే ఈయన దగ్గర ఉన్న పార్సలే అలాంటిది, ఈ దేవుడు ఇచ్చిన మెటీరియల్ అలాంటిది. ఆ అధికారం వాళ్ళకి వచ్చేస్తుంది. ఇంకా అందుకోసం ఏం చెప్పాడంటే నాకు మీరు నమ్మండి. ఇది మాట గొప్ప కఠినంగా ఉంటుంది నాకు తెలుసు. ఒక మానవుడికి నమ్మడం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన పంపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. మలాకి 4వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పాడు ఏలియాని పంపిస్తాను మీ కొరకని. అది మన కోసమే పంపించాడు ఆయన. మన కోసం ఎందుకు? మనం పోగొట్టుకుందని మరలా ఇవ్వటానికి. ఎంతమందికి అర్థమవుతుందండి? బ్రదర్, ఎవరైనా చెప్తే మేము నమ్ముతున్న ప్రవక్త మామూలు ప్రవక్త కాదు, బైబిల్ ప్రవక్త, బైబిల్ అని చెప్పే దమ్ము నీకు ఉండాలా. అలా అంటుంటే నాకు తెలియదు కానీ మా పాస్టర్ గారికి తెలుసు అంటే పాస్టర్ గారు వెళ్తారు, నువ్వు వెళ్ళవా అనకూడదు. ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ వర్తమానంలో. హల్లెలూయా. నేను మరి చెప్తున్నా. దర్శనం అనగా ఏంటి అని వర్తమానంలో బ్రదర్ బెనం గారు ఒక కుటుంబానికి, అలాగే టైం అయిపోతుంది వాళ్ళది, అది దర్శనంలో చూపించాడు దేవుడు. ఆ కుటుంబం కానీ ఇప్పుడు కానీ బాప్తిసం తీసుకోకపోతే, దేవుడి వైపు తిరగకపోతే పని అయిపోద్ది అని చెప్పన్నాడు. నువ్వు వెళ్ళకు కానీ ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళకు, వాళ్ళ దగ్గర బంధువుగా చెప్పు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి అన్నాడు. పెట్రోల్ బంక్ దగ్గర ఉంటే అక్కడ ఉన్నాడు ఆయన. ఆయనకి జర్నీ చేయాలని ఉంది. ఆయన పెట్రోల్ డబ్బులు లేవు, పెట్రోల్కి డబ్బులు లేవు బండిలో వేయడానికి. $1 ఉంది. $1 వేస్తే ఎంత దూరం వెళ్తుంది బండి? అది కూడా చూపించాడు ఈయనకి. ఆయన జేబులో లేకపోయినా ఉన్నది అన్నట్టు తెగిన కొడుతున్నాడు, స్టైల్ కొడుతున్నాడు. నువ్వు వెళ్ళి పెట్రోల్ కొట్టించు, కొట్టి ఫుల్ ట్యాంక్ చేయించేసి పంపించు. ఎవరి దగ్గరికి? పలానా కుటుంబం దగ్గరికి. ఒకవేళ ఈ మాటకి లోబడ్డారా, ప్రవక్త మాటకి లోబడ్డారా బతుకుతారు, లేదా 7 గంటల్లో వాళ్ళిద్దరికి సవాల్గా తీసుకుని వెళ్తారని చెప్పాడు. ఈ మాట ప్రధానం గారికి చెప్పడానికి అతను ఆయన ఎలాంటోడు తెలుసా? ప్రతి దానితో వాదించే గుణమే ఆయనకి. ఎవరు? ఈ రూపాయి ఉన్నాడు, $1 ఉన్నాడు, ప్రతి దానికి వాదిస్తాడు, దేన్నైనా ఎదిరిస్తుంటాడు, దేన్నైనా ఎదిరించి మాట్లాడే గుణం ఆయనకి.
ఆయనకి ఎలాగ మార్చి చూడు దేవుడు ఆ చిత్రం అని ప్రవక్తను పంపించాడు. ఈ ఈ ఈ వర్తమానంలో నా దగ్గర ఉంది. సహజాతీతమైన దర్శనం అనగా ఏమిటి అనే వర్తమానం ఇది. ఇందులో మీ దగ్గర లేకపోతే నేనే చేస్తాను. నా దగ్గర ఉంది, ఇస్తాను నేను. ఓకేనా? ఈ వర్తమానంలో దాని విషయము చెప్పాడనమాట. అతను ఏం పేరంటే ఇక్కడ నుంచి చదువుతారు కదా. ప్రవక్త చెప్పినదంతయు చేయము అనే పాఠం నుండి అక్కడ నుండి చదువు. అక్కడ ఆ వ్యక్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి ఈయన పంపి ఈయనకి ఎలా మార్చాలని తెలుసు దేవుడు. చూడండి, ఈ రూపాయి ఉన్న సంగతి ఎవరికి తెలుసు? ఈయనకే తెలుసు. అందరు చెప్పండారా? రూపాయి ఉన్న సంగతి $1 అంటే ఎంతో పెట్రోల్ వస్తుంది అక్కడ. ఆ పెట్రోల్ వేసుకుని వెళ్దామని ఆయన కోరిక. $1 ఉంది. ఇప్పుడు ఈయనకి మార్చాలంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నాకు ఒక బంధువు ఉన్నారు. అదిగో చెప్తున్నాడు, ఒక బంధువు ఉన్నాడు. ఆయన పేరు చార్లీ కాన్లీ. ఆయన పేరు ఏం పేరు? చార్లీ కాన్లీ. ఓకే. అయితే నేను ఎన్నటికి దీనిని నేను మరువను, ఎప్పుడు నేను మర్చిపోని విషయాన్ని. వృద్ధ చార్లీ, ఆ ముసలోడైన చార్లీ సర్పము వలె చాలా కఠినమైన వ్యక్తి. మామూలుడు కాదు, ఎవడికి లొంగడు. తలకేస్తాడు, తోక్కేస్తే తలకేస్తాడు. నడిచే దేనితోనైనా అతడు పోట్లాడుట పెట్టుకుంటాడు. అంటే పంది తిరిగింది అనుకో, దాంతో కూడా పోట్లాడుతాడట. కుక్కతో నడిచింది దేనికైనా పోరాడతాడట దాంతో. అతడు ఎలాంటి మూర్ఖుడితో ఎవడైనా బోధిస్తే వింటారా? చూడండి, దేవుడికి గొప్ప ప్రణాళిక ఉందన్న. తర్వాత ఏం జరిగింది? అతడు అలాంటి వ్యక్తి అట. కానీ అతడు ఇంత పెద్ద హృదయమును కలిగి ఉన్నాడు. కానీ మంచి హృదయమే, కానీ మీద మాత్రం ఒక భయంకరుడు. కానీ అతడు దానిని యేసుక్రీస్తుకు సమర్పించలేదు. ఆ హృదయం దేవుడికి ఇవ్వలే. మూర్ఖుడు అనమాట. అయితే ఏమనిది? అతడు ఒక దినమున ఒక రోజు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాడు. సహోదరుడు పుల్చర్ అతడు ఒక దినమున పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాడు. ఒక రోజు ఉన్నాడు. అయితే అతడు తన దగ్గర $1 ఉన్నదని చెప్పాడు. $1 ఉంది. ఇదంతా జరిగిన తర్వాత చెప్పాడులే. $1 ఉంది. పెట్రోల్ వేసుకోవడానికి నిలబడ్డారు. అయితే అప్పటి దినములు చాలా కఠినమైనవని మీకు తెలుసు. కష్టకాలం కాబట్టి రూపాయి ఉండడం గొప్ప కష్టం అప్పుడు. కాబట్టి తన దగ్గర $1 ఉన్నదని అతడు చెప్పాడు. చెప్పిన తర్వాత అతడు $1 ఇంధనము నింపుకోవాలని అనుకున్నాడు ఆ పెట్రోల్ బంక్ దగ్గర. వింటున్నారా? తర్వాత అదే సమయంలో తండ్రి గారు అక్కడికి వచ్చారు. మరియు అతడు చెప్పాడు. ఆయన చెప్పాడు ఏమని? ఓ సహోదరుడు, బిల్లి వచ్చుచున్నాడు. ఏం చెప్పాడు? సహోదరుడు బిల్లి వచ్చుచున్నాడు. సహోదరుడు బిల్లి వస్తున్నాడు పెట్రోల్ బంక్ కి పెట్రోల్ వేసుకోవడానికి అని చెప్పారు. బిల్లి అంటే ఎవరు? ఓకే. నా కారులో $1 ఇంధనము నింపడము అతడు చూడకూడదు. ఏమనుకున్నాడట? నా కారులో $1 ఇంధనము నింపడం, రూపాయి పెట్రోల్ వేస్తాడు అని తెలియకూడదు ఆయనకి. కాబట్టి ఆయన కనబడకుండా ఉంటేనే మంచిది అనుకుని మెల్లిగా సైడ్ అవుతాడు. కాబట్టి అతడు తన జేబులో పెట్టుకున్నాడు. ఆ రూపాయి కూడా జేబులో పెట్టుకున్నాడు. ఇది ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుని కన్ను. అయితే ఏమైంది? అతడు ఈల వేస్తూ అక్కడ నిలబడ్డాడు. ఇంకా ఎంతో డబ్బులు ఉన్నట్టుగా అని స్టైల్ కొట్టేస్తాడు పెట్రోల్ బంక్ లో రూపాయి పట్టుకొని. సహోదరుడు బ్రహ్మం పలకరించారు. ఈలోగా ఈయన వచ్చి పలకరించాడు. హలో చార్లీ. చార్లీ, చార్లీ, హౌ ఆర్ యు? బాగున్నావా అని అడిగాడు. చార్లీ జవాబిచ్చాడు, హలో. ఆయన కూడా హలో అన్నాడు. నాన్నగారు చెప్పారు, డాడీ గారు చెప్పారట. ఏమని? నీవు నాకు ఒక పనిని చేసి పెట్టాలి. ఏమన్నాడా? నీవు నాకు ఒక పనిని చేసి పెట్టాలి. నాన్న అని రాశారు కానీ ఆత్మీయ తండ్రి బ్రహ్మం గారు అని చెప్పాడు. నువ్వు ఒక పని చేయాలి నాకు. అతడు అడిగాడు, ఏమి చేయాలి? ఆ చార్లీ అడిగాడు, ఏం పని చేస్తా, ఏం పని చేయాలని అడిగాడు. అయితే బ్రహ్మం గారు చెప్పారు, బ్రహ్మం గారు ఏం చెప్పారు? నీవు నాకు ఒక పనిని చేసి పెట్టాలి. నువ్వు ఒక పని చేసి పెట్టాలి. అతడు చెప్పాడు, అతడు ఏం పని చెప్పాడు? ఖచ్చితంగా బ్రహ్మం గారు, నాన్నగారు అని చెప్పారు. ఖచ్చితంగా నేను చేస్తానయ్యా. ఏంటి ఏంటి అని అడిగారు. నేను నాన్నగారు చెప్పారు. అయ్యా అయ్యా అని అంటారు కదా, నాన్నగారు అని రాశారు. మన తెలుగులో గొప్ప లోపలికి వెళ్తారు కదా, అందుకని దయచేసి వినండి. అలాగేనయ్యా అని అడిగారు. నేను కాలిఫోర్నియా కూటములకు ప్రయాణంలో ఉన్నాను. నేను కాలిఫోర్నియా వెళ్తున్నా మీటింగ్స్ కి. నువ్వు మాత్రం నాకు హెల్ప్ చేయాలి. పలానా కుటుంబం గురించి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి చెప్పాలా. నేను వెళ్ళిన తర్వాత నీవు వెళ్ళి అంకుల్, ఆంటీ మరియు ఆంటీ ఎట్టానో దర్శించుము. అంకు అంటే వాళ్ళ మామగారు, వాళ్ళ బంధువులు అనమాట. అవును, దగ్గర వాళ్ళు, బ్రహ్మం గారికి దగ్గర వాళ్ళు, కుటుంబీకులు. అయితే వాళ్ళకి దర్శించి ఏం చేయమన్నాడు? ఈ మధ్యాహ్నం బాప్తిసం తీసుకోమని. ఈ మధ్యాహ్నం
బాప్తిసం తీసుకోమని చెప్పాలి నువ్వు. అంకుల్ ఆంటీకి చెప్పాలని అంకుల్ ఆంటీకి చెప్పాలి నువ్వు. అవును, మా అంకుల్కి ఆంటీకి చెప్పాలి నువ్వు. నువ్వు ఈ మధ్యాహ్నానికి బాప్తిసం తీసుకోవాలి, లేకపోతే కిందకి రాయబడింది. చార్లీ అడిగాడు, నీవు చెప్పినది ఏదైనా నేను వారికి చెప్పాలా? నువ్వు ఏది చెప్తే అది చెప్పాలా అని అడిగాడు. నాన్నగారు చెప్పారు, చార్లీ స్వయంగా నేనే వెళ్ళేవాడిని అయ్యా వాళ్ళ దగ్గరికి, కానీ నాకు తగిన సమయం లేదు, కాలిఫోర్నియాకి వెళ్ళాలి. కానీ అంకుల్ ఆంటీ ఈ రోజే బాప్తిసం తీసుకోవాలి. అమ్మో, ఈ రోజే తీసుకోవాలి. ప్రవక్త కనికరము ఆ కుటుంబం మీద పడ్డది. అవకాశం ఇస్తాడు మరలా మారడానికి. లోపలికి పిలుస్తున్నాడు దేవుడు. అయితే ఎందుకు తీసుకోవాలి చెప్తున్నాడు ఆయన. బ్రహ్మం చెప్పారు, అక్కడ గదిలో దేవుడు ఇప్పుడే నన్ను కలుసుకున్నారు. దేవుడు రూములోకి వచ్చి కలుసుకున్నాడు. బాప్తిసం తీసుకోమని అంకుల్ ఆంటీకి చెప్పమన్నారు. అంకుల్ ఆంటీకి చెప్పు బాప్తిసం తీసుకోమని. బ్రదర్, ఈ పిలుపు వర్తమానం ద్వారా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడంటే నీ జీవితం ఇంకా మార్చుకోకుండా ఉన్నావంటే నువ్వు ప్రమాదంలో పడినట్టే. ఇప్పుడు ఈ కుటుంబానికి వార్త పంపిస్తున్నాడు, మార్చుకోమని బాప్తిసం తీసుకోమని చెప్పి. ఒకవేళ ఆయన తీసుకొనకపోతే, ఒకవేళ ఈ రోజు గాని తీసుకోకపోతే ఆంటీకి ఎట్టగా చెప్పుము, ఎలాగో ఒకలాగా చెప్పు. అతడిని తీసుకొని వెళ్ళుటకు శవములను భద్రపరచు గది వ్యక్తి 7 గంటలకు వస్తాడు. తీసుకోకపోతే, బాప్తిసం తీసుకొని బ్రతకకపోతే 7 గంటలకు వస్తాడు. శవాలు శుభ్రం పరిచే వ్యక్తి ఇంటికి వచ్చేస్తాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోతారు. ఎవరి మాట ఇది? మనుషుల మాట? మనుషుల మాట జరుగుద్దా? అలాగే చంద్రబాబు నాయుడు కానేమో దొంగ మొక్క మాట ఇలాగ అన్నావు, నీకు ఇలాగ జరిగిపోద్ది అనేదేమో మనుషుల మాట. అయితే దేవుడు చెప్తున్నాడు అక్కడ, మీ అంకుల్ మీ ఆంటీకి ఇది చివరి దినం. ఒకవేళ తీసుకోకపోతే, ఈ వర్తమానం సత్యమని నమ్మకపోతే వాళ్ళు సవాలు శుభ్రపరిచేవాడు వస్తాడు 7 గంటలకి అని చెప్పు, వార్త అందించని చెప్పారు. ఏమని జరగండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి అసలు క్రైస్తవుడే కాదు, ఇతడు కూడా క్రైస్తవుడు కాదు, అసలు క్రైస్తవులు కాదు. ఈడికేటి తగిలిసిందో తెలుసా? ఇప్పుడు ఏంటో జరగబోతుంది ఈయనకి. ఇప్పుడు ఏం జరగబోతుంది చూడండి. అతడు వెళ్ళి తన అంకుల్కి చెప్పాలి. ఇప్పుడు అంకుల్కి చెప్పాలి. దూరం ఉన్నాడు ఆయన. చార్లీ ఎలాంటి వాడో అందరికి తెలుసు, గొప్ప మూర్ఖుడు. సహోదరుడు బ్రహ్మం చెప్పారు, ఏమని? చార్లీ నా కొరకు ఈ పనిని చేయము, ఈ పని గ్యారంటీ చెయ్యాలయ్యా, నువ్వు అందించా కబురు. నువ్వు చేస్తావానంటే నేను నీ పనులు చేసి పెట్టాను. బోల్డ్ పనులు నీకు చేశానయ్యా, మావోడు అని, మా కుటుంబీకుడు అని, నేను చేస్తాను ఇది కూడా అని అన్నాడు ఆయన. అప్పుడు చార్లీ చెప్పాడు, సహోదరుడు బిల్లీ బ్రహ్మం ఖచ్చితంగా చేస్తాను ఒప్పుకున్నాడు. నేను చేస్తానని ఒప్పుకున్నాడు. అంటే వెళ్తాను చెప్తానని. అవును. అప్పుడు ఏం జరిగిందో కాబట్టి సహోదరుడు బ్రహ్మం పెట్రోల్ బంక్ వ్యక్తితో చెప్పారు. ఎవరితో చెప్తున్నాడు? పెట్రోల్ బంక్ వ్యక్తితో. ఎవరితో మాట్లాడుతున్నాడు? పెట్రోల్ బంక్. ఈయన జేబులు ఎంత ఉంది? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతాడు? బ్రహ్మనంగర్ పెట్రోల్ బంక్ కొడుతావు. నువ్వేం చేస్తావంటే ఆ బండికి, ఈ అబ్బాయి కారు నిండా ఇంధనము నింపుము, ట్యాంక్ నిండా కొట్టి అన్నాడు. అతడు ఒక పని చేయడానికి వెళ్తున్నాడు. బ్రదర్, ఈ రోజు దేవుడు పని మీద నువ్వు ప్రయాణం అవుతే ఆ దేవుడు నీకు పోషించే దేవుడు. ఆయన రూపాయి ఎవరితో చెప్పలేకపోతున్నాడు, కానీ దేవుడికి తెలుసు. ఆయన పని మీద వెళ్తే మనం ఎప్పుడు ఆకలి కొనం. ఓకే నెక్స్ట్ తర్వాత చార్లీ చెప్పాడు రూపాయి ఉంటది కానీ గొప్పలు ఎక్కువ మనకి. అందరు చెప్పండారా? ఏమీ లేకపోయినా రూపాయి వద్దు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటాడు. ఎంత ఉందో. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన రూపాయి జోబులో పెట్టడం కూడా చూపించాడు ఆయనకి. రూములో రూపాయితో పెట్రోల్ బంక్ దగ్గర ఉండడం కూడా ఆయన చూపించాడు. ఏమైందో చూడండి. అప్పుడు బ్రహ్మం గారు చెప్పారు, నాన్నగారు చెప్పారు. ఏమి చెప్పారు? లేదు ఈ అబ్బాయి కారులో నిండుగా ఇంధనం ఫుల్ ట్యాంక్ చేసే, ఆయన కారుకి ఫుల్ ట్యాంక్ చేసే అని అంటాడు ఈయన. అతను చెప్పాడు సహోదరుడు బిల్లి వద్దు, డబ్బున్నది. నాన్నగారు జేబులో ఉన్న డాలరు అలాగే దాచిపెట్టి ఏంటన్నాడు? ఇప్పుడు నీ జేబులో ఉన్న రూపాయి అలాగే జేబులో ఉంచుకొని వెళ్ళి నేను చెప్పిన పని చేయుము. నీ దగ్గర ఇప్పుడు ఈయనకి మారు మనసు వచ్చింది చెప్పనా? నా దగ్గర రూపాయలు ఉందని ఈయనకి ఎలా తెలుసు? రూపాయి పెట్రోల్ వేస్తానని ఈయనకెలా తెలుసు? రూపాయి ఉందని ఈయనకెలా తెలుసు? ఇది దేవుడు తప్ప మరొకటి కాదు. ఇది దేవుడు పంపించిన మనిషి అలాగే చెప్పగలడు. ఎవరు అలా చేశారా? రంజిత్ తోపియరు ఎవరైనా ప్రవక్త అంటే
అన్ని చూసేస్తాడన్నా. దేవుడు నామానికి మహిమ నీ కలుగును. దగ్గర ఎంత డబ్బు ఉన్నదో కూడా దేవునికి తెలుసు. వామ్మో, రూపాయి ఉందని చెప్పేసరికి అవునయ్యా. ఇంత కఠినుడు, ఇది దేవుడు తప్ప మరొకటి కాదు నాయన, ఈ పనికి ఆటంకం ఉండకూడదు, గ్యారంటీ నేను చెప్పాలే, దేవుడి మాటకి లోబడాలి, ప్రవక్త మాటకి మేము లోబడాలి, ప్రవక్తకి నమ్మాలి అని ఎప్పుడైతే తన మనసులోకి వచ్చిందో శివుడు మారాడు. ఇంటికి వెళ్ళాడు, పెట్రోల్ వేస్తాడు, ఈయన ఫుల్ ట్యాంక్, డబ్బులు ఇచ్చారు. ఈయనకి మార్చడానికి దేవుడు చూడు బ్రహ్నాం గారికి టైం కుదరించలేదు. ఎంత ప్రణాళిక! తన ప్రవక్త కానీ టైం ఉంటే వెళ్ళిపోతాడు ఆయన. ఆయన వెళ్తే ఈయన మారడం, చార్లీ మారడం. ఈయనకి మార్చడానికి దేవుడి దగ్గర ఎలాంటి ప్రణాళిక తెలుసా? అందుకే మీకు రక్షించడానికి, మనల్ని కొండల మీద ఉన్న వాళ్ళకి దేవుడి వైపు తిప్పడానికి ఎవరినో ఒకరిని వాడుకునే ఉంటాడు ఆయన. ఉత్తినే రాలేదు బ్రదర్ ఈ వర్తమానం మన దగ్గరికి. దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నువ్వేమనుకుంటావో తేలిగ్గా చూసి దాన్ని నెరవేర్చుకొని ఉంటే ప్రమాదంలో నువ్వే పడతావు. ఖచ్చితంగా దానికి లోబడాలి మనం. నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందో చూడండి. అవునయ్యా, దేవునికి తెలుసు కదా. కాబట్టి చార్లీ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అంకుల్ ఆంటీ దగ్గరికి వెళ్ళాడు. అతడు చెప్పాడు, ఆంటీ ఆంటీ ఎట్టా నీవు దీనిని నమ్మలేవు? ఎలాగో నువ్వు దాన్ని నమ్మలేవు, కానీ అంకుల్ అంకుల్ ఆంటీ ఆంటీ నీవు దీనిని నమ్మలేవు. నువ్వు నమ్మలేవు. ఇట్లా నేను సహోదరుడు బిల్లీని కలిశాను. బిల్లు కలిస్తే నా రూపాయి ఉందని చెప్పేశాడు ఆయన. ఆయన మామూలు మనిషి కాదు, మన కుటుంబంలో పుట్టాడు కానీ ఏదో మామూలు వ్యక్తి కాదు. ఆయన దేవుడు ఆయనలో ఉండి మిమ్మల్ని యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందమని ఆయన చెప్పారు. బాప్తిసం తీసుకోమని చెప్పాడు. ఈ రోజే తీసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు. ఇప్పుడు అంకుల్ ఆంటీ చెప్పారు, అంకుల్ నేను పొందను. ఏమన్నారా? ఎవరి మాట ఎండు కదా. అంకుల్ ఆంటీ ఈ కుటుంబం ఎలాంటి మొండి కుటుంబం చూడండి. మేము పొందము, మేము తీసుకోమన్నారు. ఏటవుతాలో చూసుకుని అవన్నీ మేము. అతడు చెప్పాడు, అతడు అన్నాడు, ఆయన చెప్పిన మాటలు ఇంకా ఉన్నాయి, నేను వాటిని కూడా చెప్తాను. ఏమన్నాడు? మీరు ఈ మాట వినకపోతే, ప్రవక్త మాట వినకపోతే నిన్ను తీసుకొని వెళ్ళడానికి 7 గంటలకు శవములను తీసుకుని వెళ్ళే వ్యక్తి వస్తాడా అన్నాడు. సేమ్ కరెక్ట్ గా 7 గంటలకే వీళ్ళు చచ్చిపోయారు. అంకుల్ ఆంటీ చెప్పారు, నేను లెక్క చేయను. ఇలాంటి మాటలు మేము లెక్క చేయము. నాకు ప్రవక్త లెక్క చేయకపోవడం అనేది ప్రమాదకరం. ప్రవక్త వచ్చిందే మనకి ఏదో తోటలో పోగొట్టుకుని మరలా ఇవ్వడానికి, మరలా మనిషి జీవితానికి ఇంకా పరిశుద్ధంగా చేయటానికి. దీన్ని లెక్క చేయకుండా మనం తిరిగామనుకో, నేను నిజం చెప్తున్నాను, మనకు కాపాడేవాడు ఈ లోకంలో ఇంకెవడు లేడన్నా. ఇది వాస్తవం. అందుకే సీరియస్ గా జీవించడానికి ప్రయత్నం చేయండి. వర్తమానం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఏమంటాడంటే వెంటనేమైంది? నేను లెక్క చేయను. ఏమన్నారు? లెక్క వర్తమానం అంటే లెక్క చేయట్లే. కూడుకోవడము ప్రేయర్ ఉందంటే లెక్క చేయట్లే. సహవాసం చేయడానికి లెక్క చేయట్లే. ఈ వర్తమానం ఏదో అనుకుంటున్నారు బ్రదర్. దీని దెబ్బ తింటారు ఒక్కొక్కడు. కుటుంబాలు బర్న్ అవుతాయి, జీవితాలు పాడైపోతాయి. వాక్యం వచ్చి మనకి పిలుస్తున్నప్పుడే, ప్రవక్త మాట దాని కోసం మనం లోబడి జీవించాలి. వాక్యం వచ్చి మనకి రమ్మన్నప్పుడే, వారు మనసు పొందమన్నప్పుడే మన జీవితాలు దేవుడికి ఇచ్చుకోవడం చాలా మంచిది. తర్వాత ఇక్కడ ఏమన్నాడు తెలుసు? నేను లెక్క చేయను. మేము లెక్క చేయమన్నా. నాకు బాప్తిసం తీసుకోవాలని అనిపించట్లేదు. బాప్తిసం తీసుకో మాకు అనిపించదు. మరియు నేను బాప్తిసం తీసుకోను. ఇంత గట్టిగా ప్రవక్త స్వరం వచ్చి పిలిచినా, చెప్పినా, రుజువులతో సహా చూపించినా తీసుకోమన్నారు. ఏం జరిగింది? చార్లీ చెప్పాడు, నేను అక్కడే కూర్చున్నాను. అక్కడ కూర్చున్నాడట చార్లీ. అతడు చెప్పాడు 7 గంటలకు శవములను తీసుకుని వెళ్ళే వ్యక్తి వచ్చి ఏం చేస్తానన్నాడు? అదే అంకుల్ని ఆంటీని అతడిని తీసుకుని వెళ్ళాడు. డెడ్ బాడీలు తీసుకెళ్లారు. ప్రవక్తను నమ్మండి. ప్రవక్తను చెప్పినదంతా చేయము. దేవుడు నిన్న నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారలేదు. ఆ రోజు బైబిల్లో చేసిన ఆ కార్యాలే మరలా ఈయన ద్వారా చేయడం ప్రారంభించాడు. చచ్చిపోయారా? అవుట్ అయిపోయారా? ప్రవక్త చెప్పిన దానికి తేలిగ్గా చూసిన వాళ్ళు బ్రతుకులంతా ఇలాగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. వాక్యానికి భయముతో, వణుకుతో ఈ వర్తమానాన్ని మనం చేర్చుకొని బ్రతికి చూపించాలి. అది కోరుకున్నట్టుగా చెయ్యాలి మనం. అది ఏం ఆశిస్తుందో
దాన్ని మనం చేయాలి. లేకపోతే దయ్యాలు పట్టుకుంటాయి. నువ్వు ఆత్మీయంగా సస్తావు. శారీరకంగా బతికితే బతకొచ్చేమో కానీ ఆత్మీయంగా డెడ్. ప్రతి దేశానికి దేవుడు అలాంటి అవకాశం ఇచ్చాడు. అమెరికాలో ఎందుకు పుట్టించాడు తెలుసా? అమెరికాకి ఛాన్స్ ఇచ్చాడు. అమెరికా వాళ్ళందరూ కూడా ఈ సూచక్రియలు, అద్భుతాలు, దేవుని యొక్క మహత్కార్యాలు అన్ని చూశారు. చూసిన కూడా నమ్మలేదు. వెళ్ళే మాకేవడా ఏం చేస్తాడు అనుకున్నారు. కానీ కానీ తర్వాత ఏం జరిగిందంటే, నీ జీవితం స్వార్థం తగినట్టుగా ఉందని వర్తమానంలో మెసేజ్ హబ్లో ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. మీ జీవితం స్వార్థకు తగినట్టుగా ఉందా అనే మెసేజ్ హబ్లో మీరు ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను అది చెప్తున్నాను. ఇరవై 29వ పేరాలో మెసేజ్ హబ్లో 75 సంవత్సరాల క్రితం రష్యాలో 75 ఏళ్ల క్రితము రష్యాలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. రష్యాలో పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. అయితే వారు పెంతెకోస్తు దీవెనలను అంగీకరించి ఉండినచో, పెంతెకోస్తు దీవెనలను అంగీకరించి ఉన్నట్లయితే ఈ రోజున వారు కమ్యూనిస్టులుగా ఉండకపోయేది. వారు అంటే అవకాశం ఇచ్చాడనమాట రష్యాకి. రష్యా ఈ రోజు కమ్యూనిస్ట్ దేశంగా మారడానికి కారణం ఏంటి తెలుసా? వారి మధ్యలో పరిశుద్ధాత్మ వెళ్ళింది, పిలిచింది, మారండి అన్నది, వెళ్ళా. 75 సంవత్సరాల క్రితం రష్యాలో మహా ఉజ్జీవం వచ్చింది. దేవుడే వారి మధ్యకు దిగి వచ్చాడు. దేవుడే మధ్యలోకి దిగి వచ్చాడు. సైబీరియాలో మహా ఉజ్జీవం చెలరేగింది. సైబీరియాలో కూడా మంచి ఉద్యమం చెలరేగింది. అయితే ఆ జనులు దాన్ని తృణీకరించారు. అంటే తేలికి తీసిపడేశారు. ఈ రోజు వర్తమానంలో చాలా మంది విశ్వాసాలు అనుకుని వాళ్ళు తేలికి తీసిపడేస్తారు చూడు, అలాగే వాళ్ళు తేలికి తీసిపడేస్తున్నారు. అయితే అందుకే ఈ రోజున ఆ దేశము నాస్తికుల చేతిలోకి జారిపోయింది. దేవుడు లేడు అని ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఆ దేశం మళ్ళీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ప్రవక్త వర్తమానం వెళ్ళింది, అనుమతి లేకుండా సంఘమును స్థాపించుకునే హక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి అనుమతి కావాలట. కారణం ఏంటన్నా? వాక్యము తోసేస్తున్నారు. తీర్పు లోయలోనికి వారు జారిపోయారు. తీర్పు లోయలోకి వెళ్ళి దేవుడు తీర్పు చేయబోతున్నారు. భీకర కమ్యూనిజానికి సాతాను వారిని అమ్మివేసినది. సాతాను అమ్మిశాడు కమ్యూనిజానికి. అవునా? అవును. కారణం ఏంటి? దేవుడు లేని దేశంగా మారిపోవడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ. అది పిలిచేటప్పుడు, అది చేయమన్నప్పుడు చేయట్లేదు. ఈ రోజు మా సహోదరులకి, కొండల్లో ఉన్న సహోదరులకి అదే నేను చెప్తున్నా. మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు, మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏ సహవాసాన్ని వదలకూడదు. బైబిల్లో చెప్పిన ప్రతి మాటకి మనం జీవించి చూపించాలా. అది దేవుడు కోరుతున్నాడు. ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం అది క్రైస్తవులు అనరు. క్రైస్తవుడు అనగా క్రీస్తుని కలిగి ఉండుట. క్రీస్తు ఎవరో కాదు, వాక్యమే. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమన్నా 50 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఇంగ్లాండ్ కూడా వెళ్ళాడు. ఆ వెంటనే జార్జ్ జెఫెరిస్, ఎఫ్ఎఫ్ బోస్వర్త్, చార్లెస్ ప్రైస్, స్మితీ గేల్స్ వర్త్ మొదలగు విశ్వాస వీరులు ఇంగ్లాండ్ కు పరిశుద్ధాత్మ ఉజ్జీవమును తీసుకుని వచ్చారు. ఉజ్జీవం తీసుకుని వెళ్ళారు గొప్ప దైవజనులు. అయితే జనులు వారిని చూచి హేళన చేస్తూ, వారిని పిచ్చి వారినిగా పిలుస్తూ, వారికి మతిపోయిందని ప్రచారం చేసి జైలులో పెట్టారు. ఏం జరిగింది తర్వాత? ఇంగ్లాండ్ పని అయిపోయా. ఈ రోజు భారతదేశానికి దేవుడు పంపించాడు. భారతదేశం గాని ఈ వర్తమానం గాని స్వీకరించకపోతే మరి మన దేశానికి కూడా అదే గతి పట్టబోతుంది. రైట్. సంఘాలు తమ సభ్యులను వారి కూటాలకు వెళ్ళవద్దని ఖండితంగా ఆజ్ఞాపించాయి. అచ్చా. ఆ మహా విశ్వాస వీరులు రోగులను స్వస్థపరుస్తూ, దయ్యములను వెళ్ళగొడుతూ మహా అద్భుతములను చేసేవారు. అద్భుతాలు చేస్తూ దేవుని వాక్యం ఇది కూడా బాబు జీవించాడని చెప్తే పట్టించుకోలే. ఇంగ్లాండ్ దేశం ప్రతి కుటుంబానికి చెప్తున్నా, ఈ రోజు మీ జీవితాల్లోకి చల్లబడిపోయే ఆత్మ ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ వాక్యం మీద పట్టు లేదు. ఈ వర్తమానం అంటే ప్రేమ లేదు. ఈ వర్తమానం అంటే తేలికి చూపు. అందుకే జీవితాలు చల్లబడిపోయి ఉన్నాయి. దీనికి సీరియస్ గా మనం తీసుకోవాలి. ఇంగ్లాండ్ దేశము సువార్తను విసర్జించినందున దాని పాపము లోకమంతటకు చుట్టుకొని ఉన్నది. ఏ ఫ్యాషన్ అయినా, ఏ దరిద్రమైన ఇంగ్లాండ్ నుండి వస్తుంది. కారణం విశ్వాసం నుండి బొత్తిగా తొలగిపోయిన దేశం. విశ్వాసం నుండి పూర్తిగా తొలగిపోయిన దేశం రోమ్ మరియు ఏ దేశం అవనే రోమ్ మరియు ఫ్రాన్స్ లో కన్నా ఇంగ్లాండ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చును. అవును.
పిన్ని వెస్లీ వంటి మహాభక్తులు వారి సంత వీధుల్లో ఎలుగెత్తి సువార్త ప్రకటించారు. ప్రకటించేసి దేవుని వైపు తిరగండి, వాక్యం వైపు తిరగండి, దాన్ని ఇంట్రెస్ట్ చూపించండి అని పిలిస్తే, కానీ ఆ దేశ ప్రజలు సత్యములు ఎగతాళి చేశారు. అది నెపములు చెప్పింది, నెపాలు చెప్పారు గనుక దాని పని అయిపోయింది. ఎంతో కాలం క్రితమే ఈ రోజు కూడా మన పని అయిపోవడానికి కారణం ఏంటన్నా? దాన్ని తేలిక చూడడమే. నిజం చెప్తున్నావు, ఏడు బ్రదర్ వాక్యంలో ఎదగలేకపోతున్నావు, వాక్యంలో జీవించాలని ఉంది కానీ ఎదగలేకపోతే బ్రదర్, నువ్వు ఎందుకు ఎదుగుతావు బ్రదర్? నీ జీవితం సమర్పించుకోకపోతే దేవుడు పిలుస్తాడు, దాన్ని మనం చేయాలి. ఎంతో కాలము క్రితమే ఇంగ్లాండ్ దేవుని చేత తుడిచిపెట్టబడింది, పూర్తిగా తుడిచిపెట్టేశాడు దేవుడు. అయితే తర్వాత గత వారము లేక క్రిందట వారము 2 వార్తాపత్రికల్లో ఆ దేశ పరిస్థితిని గురించి వచ్చినది. ఆ దేశ పరిస్థితి గురించి వార్తాపత్రికలు వచ్చాయి. ఆ దేశ నాయకులు స్త్రీల ఊరులో చిక్కుకున్నట్లుగా గూఢాచార విభాగము మన నాయకులు దేంట్లో చిక్కుకుంటున్నారు? స్త్రీల వృత్తిలోనే. ఎందుకో ఇలా జరగడానికి కారణం ఏంటో? సత్యం వచ్చి పిలిచింది జీవించమని, దాన్ని చెవి పెట్టకుండా తేలిక చూసి, ఈ రోజు క్రైస్తవుడు అవుతే రిజర్వేషన్ తీసేస్తారట, క్రైస్తవుడు అయితే చర్చి కట్టాలంటే ఫుల్ పర్మిషన్ కావాలట, వాళ్ళ గుడులు కడితే మాత్రం పర్మిషన్ అవసరం లే, వాళ్ళకి రిజర్వేషన్ రద్దు. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్లు అన్ని పోతాయి. మీరు అప్పుడే దొరుకుతారు, దేవుడు పక్షాన్ని ఉంటారు, దేవుడు పక్షాన్ని ఉంటారు, దయ్యం పక్షాన్ని ఉంటారు అనేది. బ్రదర్, ఎస్టీ రిజర్వేషన్ తీసి పడేస్తారన్నా నువ్వు బాప్తిజం తీసుకున్నందుకు? నువ్వు రెడీ దేవుడి కోసం నేను ఏదైనా వదులుకుంటాను, వాక్యంలో జీవిస్తాను అంటావు, అమ్మో రిజర్వేషన్ లేకపోతే మా ఉద్యోగం రాదు అనుకొని నువ్వు బ్రతుకుతావు, లెక్కలు తేలిపోతాయి దేనికి ప్రేమిస్తున్నావు అనేది. నేను నిజం చెప్తున్నా, ఇంకా త్వరలో మన రేషన్ కూడా ఆపేస్తారు. నిజం చెప్తున్నా, మనకి ఇవ్వాల్సిన రేషన్ ఆపుతారు, మనకి ఇవ్వాల్సిన ఆయిల్ ఆపుతారు, మనకి ఇవ్వాల్సిన రాయితీలు ఆపుతారు. త్వరలో వస్తుంది. ఈ రోజు నుండే దేవుని వాక్యం కోసం బ్రతుకు, పట్టింపు కలిగి ఉండు. నీ లోన్లు ఆపుతారు, నీకు ఏ లోన్ రానివ్వరు. నీ ఎస్సీ కోటా మీద లోన్లు ఇస్తుంటారు కదా, నువ్వు ఎలాగ ఎస్సీ అయ్యావు? క్రైస్తవుల్లో జాతి భేదాలు ఉండవు కదా, మీలో అందరూ ఒకటే కదా అని తీసుకుని వచ్చి పెడతారు. సుప్రీంకోర్టు మొన్న అదే తీర్పిచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ క్రైస్తవుడు అయినందుకు, మత మార్పిడి చేసుకున్నందుకు వర్తించదు, రిజర్వేషన్ వర్తించదు. ఇప్పటి వరకు నేను ఎస్సీని, నాకు లోన్ ఇయ్యి అన్నావు కదా, నువ్వు ఎలాగ ఎస్సీ అయ్యావు? మీ క్రైస్తత్వంలో మీకు జాతులు భేదం లేదు కదా, మరి ఒకటే కదా, అందరూ ఒకటే కదా, మరి నీకు రిజర్వేషన్ ఎందుకు అంటారు. నీ దగ్గర జవాబే ఉండదు. అప్పుడు నువ్వేనాలా? ఆమేన్, యేసుక్రీస్తు నామములో తీసేయండి అనాల. ఏమన్నాలా? నేను ఎస్సీని కాదు, నేను క్రీస్తుని. అది చేయటానికి వర్తమానం వచ్చింది. ఇప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏంటన్నా? నేను ఎస్టీని కాదు, క్రీస్తు వాడిని. మీ హాస్టల్ నుండి మీకు మేడబెట్టి గంటేస్తారు. ఇప్పుడు హాస్టల్ మీ పిల్లలు కనీసం 5, 6 కనీసం, ఈ హాస్టల్లో 3, ఆ హాస్టల్ 2 వేశారు కదా. నేను నిజం చెప్తున్నానారా, మెడ పెట్టి మీ పిల్లలకి పుస్తకాలకి బయటికి తోలేస్తారనమాట. మీరు ఎస్టీ కాదమ్మా, మీరు క్రైస్తవులు వెళ్ళిపోండి అంటారు. అప్పుడు చెప్పాలా, ఐ యామ్ క్రిస్టియన్, నాకు చదువు లేకపోయినా పర్వాలేదు, పరలోకం నాకు దొరుకుద్ది. వచ్చేదానికి రెడేనా? మీ పిల్లలు తీసుకురావడానికి రెడేనా? అలాగైతే అలాగే బెదరు, వర్తమానం లేకపోతే పర్వాలేదు కానీ మా పిల్లల భవిష్యత్తు అంటారంటే జా వెళ్ళము. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ పిల్లలకి ఎస్టీ కోటాలని వేశారు మీరు. గవర్నమెంట్ దానికి పుస్తకాలు ఎస్టీలనే ఇస్తున్నాడు, అవునా? మరి క్రైస్తవుడు ఎందుకు నువ్వు ఎస్టీ ఎలాగయ్యావని అడుగుతారు. అంటావు ఎలాగంటావు? దేవుడు చూస్తాడు అక్కడ. దేవుడి దగ్గర నీకు పరీక్షించడం దేవుడికి తెలియదు అనుకుంటావు ఏట? నీ మూలం ఎక్కడ కదిలించేస్తాడు ఆయన, నీ ఏరులతో ఊపుతాడు ఆయన. గాబరా పడకండి. హాస్టల్ వేసిన నా ప్రియమైన సహోదరులారా, నువ్వు క్రైస్తవుడా కాదని లెక్కలు తేలడానికి దేవుడి దగ్గర 3 లెక్కలు ఉన్నాయి. అప్పుడు మీ పిల్లలకి ఇంటి దగ్గర ఉంచుకున్న పరలోకానికి వెళ్తావు. దేవుడి నిమిత్తం సమస్తం పెంట కుప్పతో ఎంచుకుంటావు, దేవుడికైనా వదిలేస్తావు, లెక్కలు తేలిపోతాయి. హల్లెలూయా.
లేదండి చర్చికి మామూలుగా వెళ్తున్నాం కానీ మాకు అంత పట్టింపు లేదు, జస్ట్ వద్దంటే మానేస్తాం, కావాలంటే బైబిల్ ఉన్న తీసుకెళ్ళిపోయి చింపియండి అనే రోజులు వస్తున్నాయమ్మా. దానికి ముందే పరిశుద్ధాత్మ పొందుకోవాలి. వాళ్ళకి ఎదిరించాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే వాక్య పక్షాన్ని నిలబడగలం, లేకపోతే భయపడి దేవుణ్ణి వదిలేస్తాం. అందుకే హాస్టల్ వేసిన ఖర్చులు తగ్గించుకున్న నా ప్రియమైన సహోదరులారా, ఏంటది ప్రైవేట్కి చదివించాలంటే బట్టలు తీయాలా, పుస్తకాలు కొనాలా, ఫీజులు కట్టాలా, ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ కాబట్టి ఏంటి అక్కర్లేదు గారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాని మీద వేస్తాడు. ఎందుకు ఈ రోజు ఇలా బోధిస్తున్నానో ఒకరోజు నీకు అర్థమవుతుంది. ఆ రోజు వాక్యం పిలిచినట్టుగా నువ్వు నిలబడతావు, వాక్యానికి పక్కన పెట్టేస్తావు, ఎత్తబడికి ఎలక మునిపి ఇది జరుగుద్ది, త్వరలో వస్తుంది ప్రతి ఊరికి, ప్రతి దేశానికి, ప్రతి గ్రామానికి. నేను అన్నాను, అందుకే నా సర్టిఫికేట్లను చూపించాను నేను. ఈ రిజర్వేషన్ వినియోగించాలా, ఈడిచ్చింది మేము తినాలట, నా దేవుడు నాకు పోషిస్తాడు అనుకొని సర్టిఫికెట్ల మీద ఏది నేను అనుభవించట్లేదు. అర్థమైంది మీ అందరికి? ఎస్సీ కార్పొరేషన్ మీద నువ్వు లోన్ తీసుకుంటే వస్తుంది అనుకుని అన్నాడు నాకు ఒకడు. లోన్ ఇస్తే అడిగి నేను బానిస అవ్వాలి, నాకు అవసరం లే, లోన్ వద్దు మాకు, ఎందుకంటే పలాంటి నువ్వు వినియోగించుకున్నావు, ఎస్సీ రిజర్వేషన్ మీద నువ్వు పలాంటి తిన్నావు, ప్రభుత్వం చెప్పింది వినవా అని అంటారనమాట. ఎవడ చెప్పాడా బాధ, ఆ సర్టిఫికెట్లు వద్దు, అది వద్దు, నాకు చాలు, నా మనసులో చదువు పెట్టాడు, నా వాక్యం చదువు కూడా నాకు ఇచ్చేసాడు, చాలు. హల్లెలూయా. అందుకే ఈ సర్టిఫికెట్లు పట్టుకొని ఆఫీసులు చుట్టూ తిరక్కండి. నేను ఎస్సీని, నాకు అధికారం ఉంది, నాకు లోన్ ఇవ్వండి అనకండి. ఇదిగో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి వర్తమానం వచ్చింది, నువ్వు నాశనం అవ్వకుండా వర్తమానం వచ్చింది, నీకు చావు లేకుండా వర్తమానం వచ్చింది. దీనితో మనం అభిషేకించబడాలి. ప్రవక్త చెప్పింది చేయకపోతే నీ పని అయిపోద్ది. ప్రతి దేశం పని అలాగే అయిపోయింది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నీ జీవితం స్వార్థకు తగినట్టుగా ఉందని వర్తమానంలో. ప్రతి దేశానికి ఛాన్స్ ఇచ్చాడు, ప్రతి దేశం ఫినిష్ అయిపోయింది. ఆ దేశం తమకు వచ్చిన సువార్త ఆహ్వానాన్ని తృణీకరించినందుననే ఇట్టి దుస్థితికి లోనయ్యి, అలాంటి పరిస్థితికి లోనయ్యాయి. ఎందుకంటే తన ముందుకు వచ్చిన వాక్యమును తోసేశారు, అది విసర్జించి నెపములు చెప్పాను. ఈ రోజు కూడా నీ ముందుకు వచ్చిన వాక్యం కోసం నేను మారిపోతుంది కానండి. కొద్ది చిన్న సమస్య, నా కొడుక్కి ఏదో పెళ్లి చేసేస్తే, కొంతమంది అలాగా, కొంతమంది నా కూతురికి చిన్న సంబంధం అయిపోతే నేను మొత్తం దిగిపోతాను. ఎందులో ఏది చెరువు అనుకున్నావు దిగడానికి, ఏరు అనుకున్నావు దిగిపోవడానికి, మజ్జిగ అనుకున్నావు నీళ్ళు కలిసిపోవడానికి. ఇది లెక్కలు తేల్చేస్తుందన్నా. ఏమనుకుంటున్నారు మీరు? మీ పిల్లలందరికీ మీ ఇళ్ళకి పంపించేస్తే అప్పుడు ఉంటది వర్తమానమైన బెదరు అని వస్తాను నేను. నల్ల మొహమోడా, నీ వల్ల మా పిల్లలు వచ్చారు అని అంటారు. నా ప్రియమైన సహోదరుడా, నువ్వు తీసుకొని రాబట్టే నాకు జీవం దొరికింది అంటారు. నేను త్వరలో చూడబోతున్నానమ్మా నీ నోట్లో నుండి. ఇప్పుడు బ్రదరు ప్రైజల్లాడు బ్రదర్ అంటున్నారు కదా, ఆ నోరే ఒక రోజు ఏమంటుందో నేను చూడబోతున్నా. పేతురులాగా ఇతను ఎవడో మాకు తెలియదు, మాకు మత మార్పు చేయడానికి వచ్చాడు అని నా మీద తోసేస్తారు, నాకు జైలుకి పంపిస్తారు. లేదు లేదు లేదు, ఆయన చెప్పబట్టే మేము బతిక, మాకు రిజర్వేషన్ అవసరంలే, మాకు దేవుని రాజ్యం దొరికితే చాలు అని నిలబడతారు. మీ చేతుల్లోనే ఉందమ్మా. ఎక్కడ కనబడినా ప్రైజ్ లాడ్ బెదర్ అంటున్నారు కదా. ఇప్పుడు ఆ రోజు వస్తుంది, ఓబేద్ గారు కనబడతాయి, తిరిగిపోయే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే వాక్యం తోసేస్తే దయ్యాలు పెట్టేస్తాయి. ఏదో నేను మాట్లాడుతున్నాను అర్థమైందా? ప్రతి ఒక్కరిలోకి దయ్యం వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది మీ అందరికి? అసలే ఈ ఊరు నా కాలు ఇరిసేయడానికి చూశారు, ఆ రోజు మరీ అవకాశం దొరికిపోద్దేమో. చెప్పలేము. అందుకే ప్రవక్త చెప్పిన దానికి లోబడి జీవిస్తే ఇక్కడ నుండి తీసుకెళ్లే బాధ్యత అయింది.
ప్రకృతి దాన్నే చూడాలని ఆశ ఉంది. దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి మానవుని హృదయమును తట్టినప్పుడు ఉద్దేశపూర్వకముగా అతడు దాన్ని తృణీకరించినట్లయితే, ఉద్దేశపూర్వకంగా దాన్ని పక్కకు పెడితే ఇక ఎన్నటికి అతనికి అవకాశం ఉండదు. నో చాయిస్. ఈ ఆంటీ అంకుల్ లాగా, ఆంటీ అంకుల్ లాగా ఏం జరిగింది? పరిశుద్ధాత్మ పిలిచిన బాప్తిసం తీసుకోమను. ఈరోజు ఛాన్స్, వాళ్ళకి ఈ రోజే ఛాన్స్. అందుకే నేను చెప్తున్నా, మనకి ఇప్పుడు ఛాన్స్. ఇక ఎన్నటికి అతనికి అవకాశం ఉండదు. ఎన్నటికి అవకాశం లేదు. నువ్వు సంఘంలో కూర్చోవచ్చును, ఆ? బోధించబడే సువార్తను విని ఉండవచ్చును, ఇంకా చీల్ పడిపోతుంది, దయ్యం సీల్ చేసేస్తుంది. చివరికి దానిని అంగీకరించవచ్చును. అబ్బా, బోధించబడినది సత్యమని నాకు నువ్వు తెలుసు నమ్మొచ్చు అని కూడా నువ్వు అనవచ్చు. అయితే దానిని అనుసరించకపోతే ఆ, అది నీకు ఎంత మాత్రము ప్రయోజనకరము కాలేదు. అందుకే ప్రవక్తను నమ్ముకోండి, ప్రవక్త మాటల ప్రకారం ఫాలో అవ్వండి. ఎంతమంది ఇష్టపడతారు? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ఆపేస్తున్నాను. ఇంటికెళ్ళి మీరు రీడింగ్ చేయండి, చదవండి, మీకు తెలుస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయనా. గొప్ప దేవానికి స్తోత్రము నాయనా. ఇది మా అవకాశం ప్రభువా. ఇప్పుడే మా జీవితాలు చూసుకోవాలి ప్రభువా. నీ వాక్య ప్రకారంగా మా జీవితాలు ప్రవర్తింపజేయవలసిన టైం ఇదే ప్రభువా. దీని తర్వాత మరి అవకాశం లేదు ప్రభువా. దేవానికి స్తోత్రము నాయనా. ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు గొప్ప మాటలు ప్రభువా. అయ్యా నీకే స్తోత్రము ప్రభువా. నిజంగా మేము నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతో ప్రభువా, లోబడకపోతే ఏం జరుగుతో మా కళ్ళకు కట్టినట్టుగా చూపించావయ్యా. ఎందుకు ప్రవక్తలకి నమ్ముకోమని చెప్పావో, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రవక్తలు నమ్ముకోండి అని ఎందుకు చెప్పావో మాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. ప్రతి కాలంలో అలాగే నువ్వు పంపిస్తున్నావయ్యా. నీ ప్రవక్తలు పంపించి ప్రజలకి లాగాలనే ఆ ఏదోరు తోటలో కోల్పోయింది మరలా పొందుకోండి అని చెప్పడానికి పంపిస్తుంటే మానవ బుద్ధి మాలో ఉండి దానికి లెక్క చేయట్లేదు ప్రభువా. ప్రభువా మమ్మల్ని క్షమించండి అని ఎంతమంది చేతులు ఎత్తుతారు? మేము యథార్థంగా విశ్వసిస్తాం ప్రభువా, యథార్థంగా నీకు నమ్మి నడుస్తాం ప్రభువా. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయన. కృపలో ఐశ్వర్యవంతుడా, నీకే స్తోత్రము నాయన. దేవా, ఈ అవకాశం మేము పోగొట్టుకోకుండా, చేయి జార్చుకోకుండా మేము దీనికోసం బ్రతకడానికి సహాయం చేయండి నాయన.